Master Open Water Swimming gold medalist. We have the World Police Games gold medalist from 2019, and we have the three-time Ironman champion, twice in Australia and once in Spain in Barcelona. We have the three-time world Ironman champion, our very own Parvada Krishna Anna. Hello, Welcome, Parvada Krishna Anna. thank you. How are you doing? ఎలా ఉన్నారు? All good, all good. How are you? I'm good. I'm very excited to have you on the podcast. Finally, ఒక this podcast is happening. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. Yes. So, Anna, why don't you get started? Tell us something about yourself, how you started, and tell it Okay. all. As you know, my name is Parvada Krishna. So, ఇక్కడ ఆంధ్రాలో అందరూ దే యూస్ టు కాల్ మీ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఎందుకు అనేది యూ నో వై ఐరన్ మ్యాన్. యూ నో ఐరన్ మ్యాన్ వాట్ ఈస్ ఐరన్ మ్యాన్? Iron Man is basically, from a very civilian perspective, I know it's a triathlon run, ante. And triathlon run finish cheste, that feat is called labeled Iron Man. ఇంకా నేను కొన్ని ఫంక్షన్స్‌లో గాని, ఏమన్నా కొన్ని స్టేజెస్‌పై గాని మామూలుగా ఐరన్ మ్యాన్ అంటే చిన్నపిల్లలు అనుకుంటారు. ఐరన్ మ్యాన్ అంటే టోనీ స్టార్క్ ఈ టైప్ గాని. సో, నేనప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఐరన్ మ్యాన్ అంటే అది కాదు. ఐరన్ మ్యాన్ అనేది ఇట్స్ ఎన్ అడ్వెంచర్ ఈవెంట్ అనమాట. సో, కాంబినేషన్ ఆఫ్ 3 ఈవెంట్స్. వన్ ఈస్ లైక్ స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్ అండ్ రన్నింగ్. ఆల్ 3 టుగెదర్ ఇన్ సింగిల్ స్ట్రెచ్‌లో చేయాలి. So Ironman starts with a swimming, 3.8 kilometers swimming in the sea or lake. And immediately after swim, 190 kilometers cycling చేయాలి. 190. సో, కమింగ్ బ్యాక్ మళ్ళీ వెంటనే 42 కిలోమీటర్స్ ఫుల్ మ్యారథాన్. సో, ఆల్ 3 కలిపి ఫినిష్ చేస్తే, అప్పుడు మనకి లాస్ట్‌లో 'యూ ఆర్ ఎన్ ఐరన్ మ్యాన్' అనే ఒక మైక్‌లో ఒక వాయిస్ అంటారు. ఆ ఆల్ 3 చేసిన తర్వాత మొత్తం ఆ వాయిస్ వినడానికి చాలామంది ఐరన్ మ్యాన్‌కెళ్తారు. సో, అది నాకేంటంటే 2017లో నేను ఏటంటే నాకు అప్పటి వరకు తెలీదు. 2017 వరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు చేయలేదు. సో, ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు ఫినిష్ ఐరన్‌మ్యాన్ ట్రయథ్లన్. సో, ఫ్రమ్ ద డే ఐ వాస్ బీన్ కాలింగ్ యాస్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఐరన్ మ్యాన్ నా నిక్‌నేమ్ ఐరన్ మ్యాన్ అయిపోయింది. సో, ఇది నాది. నేను యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి ట్రయథ్లాన్ ప్లేయర్. అంటే ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. 22 ఇయర్స్‌లో చాలా నేషనల్స్, చాలా స్టేట్ మీట్స్ అండ్ అలాగే స్విమ్మింగ్ గూడా. ఇంట్లో మా బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళు కూడా ఇద్దరు స్విమ్మర్సే. సో, నాకన్నా ముందు వాళ్ళెళ్లారు. సో, వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. బట్ నేను అలాగా ఐరన్ మ్యాన్ వైపు వెళ్ళిపోయాను. సో, అది నేను ప్రొఫెషనల్‌గా అయితే ప్రస్తుతానికి నేను ఐయామ్ డూయింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్‌మెంట్. హెడ్ కానిస్టేబుల్. సో, అది చేస్తూనే ఇవన్నీ ఒకవైపు ప్రొఫెషన్ అండ్ ఇంకోవైపు ప్యాషన్. 2 మేనేజ్ చేయగలుగుతున్నాను. సో మీరు చెప్పారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ లో ఇట్ వాస్ ఫ్యామిలీలో యువర్ ఓల్డర్ బ్రదర్స్, దాని గురించి కొంచెం చెప్తారా? ఓల్డర్ బ్రదర్స్ వాళ్ళు ఏం లైన్ లో వెళ్ళారు మరి? యాక్చువల్‌గా 97 నుంచి వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పటికి అనేవాళ్ళు 10థ్ ఆ టైంలో. సో, నార్మల్‌గా స్విమ్మింగ్ నేర్చుకోవడానికెళ్లారు సమ్మర్ క్యాంప్‌కో దేనికో. సో, అక్కడి నుంచి వాళ్ళు కోచెస్ ఉండేవాళ్ళు ఆ టైంలో. కోచెస్ భాస్కర్ సార్ అని ఇలా సంథింగ్ కొంతమంది. వీళ్ళేంటంటే ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో సమ్మర్ క్యాంప్‌లో వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకేంటంటే స్పెషల్‌గా మళ్ళీ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు రా మేము చూసుకుంటాం. ఆ టైప్‌లో అన్నయ్య వాళ్ళని పుల్ చేశారు. సో, వాళ్ళిద్దరూ అలాగే ఎళ్లారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇద్దరూ మంచిగా నేషనల్స్ ఆడారు. అంటే సీనియర్ నేషనల్స్ గానీ ఇలా. అలా ఎళ్తున్న టైంలో నేను అప్పటికి సైక్లింగ్ అని నేనింకా అంత నాట్ ఇంటు ద స్విమ్మింగ్. సో, సైక్లింగ్ ఒకవైపు, బ్యాడ్మింటన్ ఒకవైపు ఇలా ఈ టైప్‌లో మామూలుగా టైమ్ పాస్‌కి ఆడుకునేవాళ్ళం. బట్ బ్యాడ్మింటన్ సీరియస్‌గా ఉండేది. స్లోగా అవి కూడా సీరియస్ అయిద్దాం అంటే మంచిగా ప్రొఫెషనల్‌గా వెళ్దాం అనే టైంకి నేను కూడా ఎందుకో స్విమ్మింగ్‌లో కొంచెం అడుగుపెట్టాను. ఇంకంతే. అక్కడి నుంచి మారిపోయింది. సో, అన్నయ్య వాళ్ళు అలాగా వాళ్ళేంటంటే కొంతవరకు చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్ మారిపోయాయి. అంటే లైక్ ఇంకా చిన్నన్నయ్య అయితే సీఆర్‌పీఎఫ్ స్విమ్మింగ్ టీమ్‌లో జాయిన్ అయ్యాడు. సో, స్విమ్మింగ్ చేశారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 7 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే స్పోర్ట్స్ కెరీర్ ఆగిందో అక్కడి నుంచి బయటకొచ్చి ఇప్పుడు స్విమ్మింగ్ కోచ్ కింద చేస్తున్నాడు. పెద్దన్నయ్య అయితే ఇంకా అలాగా స్విమ్మింగ్ చాలా రోజులైంది వదిలేసి. ఇప్పటికి మాస్టర్స్ చేస్తున్నాడు అన్నయ్య. మాస్టర్ కేటగిరీలో.
అప్పుడప్పుడు చేస్తున్నాడు. మిగతాది ప్రొఫెషనల్ వైస్ రియల్ ఎస్టేట్ అది చూసుకుంటున్నాను. Well, now let's talk about మీరు the first Iron Man అనేది వెళ్దాం. When did you think of going for something like this? And you said initially you started with uh, just sports, right? And then eventually you went into swimming. And then ఈ స్విమ్మింగ్ నుంచి మళ్ళీ రన్నింగ్, మళ్ళీ ఇంత like long period మీద సైక్లింగ్, ఇంత endurance, this the whole training, and why did you think I want to be an Iron Man the first time? యాక్చువల్‌గా నేను మా లైఫ్ అలా ఫ్లోలో ఎళ్ళిపోతుంది. లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 2 నేషనల్స్, 3 నేషనల్స్, స్విమ్మింగ్‌లో ఒక 2 నేషనల్స్ అలాగా ఈ ఈ కెరియర్ అలా జర్నీ ఎళ్ళిపోతుంది. సర్టెన్ ఒక 16 ఇయర్స్ అయింది ఆ టైంకి అప్పటికి. నేనెందుకో అంటే మనం ఈ ఎలాంటి మెంటాలిటీలు ఎలా ఉంటాయంటే మనలో మనం మాట్లాడుకోవడం ఎక్కువ ఇష్టం కదా! సో, అలా నాలో నేను క్వెషన్ ఏసుకున్నా. ఏంటి ఆహ్, ఇన్ని ఇయర్స్ అయింది ఆడాము. అండ్ ఆల్మోస్ట్ అందరు అథ్లీట్స్ లాగే నువ్వున్నావు. సో, కెరియర్ ఇలాగే ఎండ్ అయిపోతదా? అంటే ఇప్పుడు జాబ్‌లో ఉన్నాం. నెక్స్ట్ ఇంక అలా కెరియర్ మారుకుంటూ ఇంక జాబ్‌లే అంటే తర్వాత ఎలాగైనా రిటైర్ తీసుకుంటాం స్పోర్ట్స్ నుంచి. సో, ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నావు అని చెప్పి నాలో నేనే చిన్న థాట్ వచ్చింది. ఒక సో, అప్పుడేం చేశానంటే ఆహ్, నేను అప్పటికి ఒక హాఫ్ ఐరన్ మ్యాన్ హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ వోళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఒక నార్మల్ సైకిల్‌తో చేసేసాను. అంటే అది 2 కిలోమీటర్స్ స్విమ్మింగు, 90 కిలోమీటర్స్ సైక్లింగు, 21 కేఎం హాఫ్ మారథాన్. సో, అప్పుడు మేము వేరే జైపూర్ ఆల్ ఇండియా పోలీస్ స్విమ్మింగ్ నేషనల్స్‌కెళ్ళొచ్చినప్పుడు అక్కడ హైదరాబాద్‌లో హాల్ట్ అయ్యాము. అదే టైంలో ఒక సండే అదుంటే ఆ ఈవెంట్ ఉంటే మాకు రాజీవ్ త్రివేది అని చెప్పి ఆయన ఇంగ్లీష్ ఛానెల్ ఏదైనా ఒక ఆయనున్నారు. ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మా టీమ్‌కి ఒక క్వెషన్ అడిగారు. ఎవరన్నా చేస్తారా? ఇలా ఉంది ఈవెంట్ అని. సో, బేసికల్లీ మేము ట్రయాథ్లాన్ ప్లేయర్స్ కదా! ఆయనకి అంత ఐడియా లేదు. సో, మేము చేస్తాం. మరి ఏ డిస్టెన్స్ చేస్తారు? ఏదైతే లాస్ట్ ఉందో ఆ డిస్టెన్స్ చేస్తాను. రియల్లీ చేయగలరా అన్నాం. సర్లేదు మేము ప్రొఫెషనలే అదే అన్నాం. సో, అప్పుడు ఆ రోజు నేనే సైకిల్ తీసుకురాలా. బట్ ఆ క్లబ్బోళ్ళ వాళ్ళు సైకిల్స్ ప్రొవైడ్ చేశారు. అవి ఏంటంటే మనం మౌంటైన్ బైక్స్ ఉంటాయి గదా! అవి ప్రొవైడ్ చేశారు. బట్ అప్పుడున్న ఫార్మ్‌కి, అప్పుడున్న ఒక దాన్నేమంటారు స్ట్రాంగ్ విల్‌నెస్ దాన్నేమంటారు విల్ పవర్ ఉండేది బాగా. మనకి అంటే ఇది లేదు, అది లేదు అని ఉండేది కాదు. దిగామంటే చేయడం. సో, ఆ టైంలో ఆ సైకిల్ తోటి చేసేసాం. దీంతోటే 90 కిలోమీటర్స్ తొక్కేసాం. నార్మల్‌గా ఇప్పుడు అది ఆలోచించుకుంటే 90 కిలోమీటర్స్ మామూలు ప్రొఫెషనల్ సైకిల్ చిన్న గాలి తక్కువుంది, ఇది తక్కువుంది, అది తక్కువుంది అనుకుంటాం. బట్ ఆ టైంలో దీని మీద తొక్కేసి 90 కిలోమీటర్స్ తర్వాత 21 చేసేసి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు నేను దీనికోసం ఆలోచిస్తున్నప్పుడు వై డోంట్ యూ డూ సంథింగ్ డిఫరెంట్ అంటే క్రియేట్ సంథింగ్. నాకు ఐడెంటిటీ కావాలని. అలా ఆలోచించినప్పుడు అప్పుడు అనుకున్నా. అరే! నువ్వు ఇది చేసావు కదా! దీంట్లో ఏమన్నా నెక్స్ట్ లెవెల్ ఉందా అని చెప్పేసి ఒక గ్రౌండ్ వర్క్ చేశాం. మొత్తం సోషల్ మీడియా గానీ, నెట్‌లో గానీ ఇంతకుముందు ఎవరైనా చేసిన ఇలా ఐరన్ మ్యాన్ అని ఉన్నాది అని చెప్పి ఒకటి చూసాం. చూసినప్పుడు డిస్టెన్స్ చూసాం. డిస్టెన్స్ చూస్తే దానికి డబులున్నాయి. లైక్ 3.8 కిలోమీటర్ ఆల్‌మోస్ట్ 4 కిలోమీటర్స్. 90 కిలోమీటర్ సైకిల్‌కి 180 కిలోమీటర్ సైక్లింగ్. 21కి 42 ఉంది. సో, నేను అనుకున్నాను ఇది ఉందని తెలుసు గానీ ఎవరు మన ఆంధ్ర నుంచి చేయలేనట్టుందే అని అనిపించింది. అది నిజమా? కాదా? అని చెప్పి మళ్ళీ గూగుల్ చేయడం, ఆహ్, చెక్ చేసుకోవడం ఒకటికి 10 సార్లు చెక్ చేసి అప్పుడు అనుకున్నా. ఓకే. సో, ఇప్పుడు ఇది గాని ఫినిష్ చేస్తే నాకు అట్‌లీస్ట్ నా పేరు గూగుల్‌లో కొడితే ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వస్తది అని నాకు మైండ్‌లో థాట్ వచ్చింది. టు బీ ఫ్రాంక్. వచ్చినప్పుడు నాకసల ఇది చేయగలనా లేనా అనేది కూడా నేను అనుకోలే. బట్ మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. దిస్ ఈస్ వాట్ ఐ షుడ్ డు. ఐయామ్ బిలాంగ్స్ టు. అలా అనుకోని తర్వాత నేనేం చేశానంటే ఐ స్టార్టెడ్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. లైక్ హౌ టు రిజిస్టర్, వేర్ దే ఆర్ కండక్టింగ్, ఎక్కడ అయితే మనకి మన కోస్టల్ వెదర్‌కి ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉండి ఆ వెదరు. నేనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వేడి అలవాటయిపోయింది. మన అదే ఈ బాగా స్నో ఉన్న ఏరియాలోకెళ్ళామంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా సేమ్ ఈక్వల్ వెదర్ ఉన్నది చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఒకటుంది. ప్లస్ దానికి తోడు ఐరన్ మ్యాన్‌కి ఎన్ని మంత్స్ ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ థింగ్. ఎంత ట్రైనింగ్ కావాలి.
ఇవి గూడా చూసుకుంటే మినిమమ్ 6 మంత్స్. సో, ఆ 6 మంత్ స్పేస్ నాకుందా? ఏదైతే ఆస్ట్రేలియాలో ఉందని అని తెలుసుకున్నానో, దానికి నా ట్రైనింగ్ పీరియడ్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకొని అప్పుడు రెడీ అయ్యాననమాట. అప్పుడు రెడీ అయ్యి అప్పుడు ఆ ఇయరు నేను సరే ఇది నేను చేయాలని చెప్పేసి సో, ఇది చేస్తే నేను ఫస్ట్ ఐరన్‌మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతాను. సో, అప్పుడు నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాత. సో మీరిప్పుడు చెప్పారు కదా, మీరు 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అంతా గ్రౌండ్ వర్క్ చేసుకొని యూ డిడ్ యువర్ ఓన్ రీసెర్చ్. సో వాట్ వర్ సమ్ ఫ్యాక్టర్స్ ఈ 6 మంత్స్లో దట్ రియలీ హెల్ప్డ్ యూ, లైక్ రియలీ బూస్టెడ్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ ట్రైనింగ్? అంటే ఇవి లేకుండా మై ట్రైనింగ్ వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ బిన్ ఇన్కంప్లీట్. గాట్ ఇట్. అయితే ఆ 6 మంత్స్ ట్రైనింగ్‌లో నాకు ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 150 కేఎం సైక్లింగ్ ఎళ్ళాలి రోడ్ మీద అంటే, ఒక్కోసారి నా పక్కన బండి వేసుకొని నాకు సపోర్టింగ్ వచ్చేవాళ్ళు బైక్ మీద. అంటే లైక్ నేను సైకిల్ ఇలా తొక్కితే నాకు పెయిన్ అనేది కామన్. నేను వర్క్ చేస్తున్నాను. కానీ అలా 150 కేఎం బైక్ ఇలా పట్టుకొని రావాలంటే వాళ్ళ షోల్డర్ ఇవన్నీ వాళ్ళు ఆలోచించేవాళ్ళు కాదు. సో, ఆ టైప్ ఆఫ్ హెల్ప్ అలా ఉండేది. ప్లస్ కోచెస్ కూడా మాకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఆహ్, హ్మ్, ఇవన్నీ కాకుండా ఫ్యామిలీ ఇంట్లో. ఎందుకంటే ఇంత ఆ! ఇంట్లో మెయిన్ ఏంటంటే ఎంత చేసినా ఇంటికెళ్ళి తినాలి గదా! ఎగ్జాక్ట్లీ. సో, ఎక్కడ మనం రికవర్ అవుతాం? ఫుడ్ తింటేనే రికవర్. ఫుడ్ ప్రొవైడ్ చేసేది ఫ్యామిలీ. సో, వాళ్ళకి నేను స్పెషల్ డైట్‌లు లేదంటే నాకిది కావాలి, ఈరోజు ఇది కావాలి, ఈ పూట ఇది కావాలి, ఓపికగా వండిపెట్టారు అంతే. సో, వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను డిపార్ట్మెంట్‌లో ఉన్నాను ఆ టైంలో. సో, ఇక్కడ ఇంకోటి చెప్పాల్సిందేంటంటే జనరల్‌గా అంటే 2017 నేను ఫస్ట్ ఐరన్‌మ్యాన్ చేశాను గదా! దాని తర్వాత మన ఆంధ్రాలో ఒక 4, 5 మెంబర్స్ వరకు చేసినట్టున్నారు. 3, 4, 5 అంటే లైక్ 3, 4, 5 అంటే ఇంతమంది ఇంకా అంతమంది చేయలేరు. ఇంకెవరు చేయలేరు. నేనంటుంది ఫుల్ ఐరన్‌మ్యాన్. దీంట్లో హాఫ్ కాదు. సో, ఫుల్ ఐరన్‌మ్యాన్ వాళ్ళు చేశారు. వీళ్ళందరిలో ఇప్పటివరకైతే అంటే అప్పట్లో 2017 చేసినప్పుడు ఐరన్ మ్యాన్ అనేది ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అంత ఇంట్రెస్ట్ కూడా చాలామంది చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా కష్టం. అండ్ ఫిజికల్‌గా చాలా కష్టం. అందుకే అందరు కానీ పోను పోను ఎలా అయిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారథాన్స్‌కి జనరల్ పబ్లిక్ ఎలాగైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఒక ఫిట్‌నెస్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా ఆళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాడు మ్యారథాన్‌కెళ్ళిపోతున్నారు. అలాగా ఇప్పుడేంటంటే దీన్ని ట్రయథ్లాన్ స్టార్ట్ చేసినోడు ఐరన్ మ్యాన్ చేద్దాం అని చెప్పి మన ఇండియాలో చాలా ఎక్కువ అవేర్‌నెస్ వచ్చింది. ఆ టైంలో అంత అవేర్‌నెస్ లేదు. ఇప్పుడు ఆ అవేర్‌నెస్ వల్ల మన ఇండియా నుంచి ప్రతి ఇయర్ దగ్గర దగ్గర ఒక 100 మంది ఐరన్ మ్యాన్‌లు అవుతున్నారు. హ్మ్. అంటే అంత ఫైనాన్షియల్ ఉన్నా సరే అంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. బట్ ఔట్ ఆఫ్ 100 ఒక్కళ్ళో ఇద్దరో పోలీసులెళ్తారు. సో, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక సివిలియన్, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక సమ్ అదర్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. వాళ్ళు ఐరన్ మ్యాన్‌కి రిజిస్ట్రేషన్ అవ్వడం గానీ ఫైనాన్షియల్‌గా, తర్వాత దానికి ట్రైనింగ్ అవ్వడం గానీ, టైమ్ స్పేర్ చేయడం గానీ, దెన్ అక్కడికెళ్ళడం, వచ్చి మొత్తం ఆ ఫిజికల్, ఆ ఫైనాన్షియల్ కష్టం ఇదంతా భరించడానికి వాళ్ళది ఒక ఎత్తు. బట్ బీయింగ్ ఇన్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్ ఆహ్, ఈ ఈ ఒకవైపు జాబ్ చేస్తూ, ఒకవైపు ట్రైనింగ్ అవుతూ, ఇంకోవైపు ఫినాన్షియల్‌గా 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ ఎందుకంటే ఫస్ట్ ఐరన్ మ్యాన్‌కి నాకెవరు స్పాన్సర్స్ లేరు. సో, నా ఓన్ మనీ. నేను లోన్ తీసుకునేవాడిని. దానికి ఎంత ప్యాషన్ ఉండాలి లైక్ ఇవన్నీ చేయాలంటే. ఎందుకంటే జనరల్‌గా పోలీస్ anoళ్ళు దీంతోనే ఆ టైంకే గడిచిపోయి అంటే డ్యూటీ ప్రెషర్‌తోనే ఉండిపోయి మొత్తం అలా లైఫ్ అలా ఎళ్ళిపోతూ ఉంటది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఈ ప్యాషన్ కాబట్టి ఇది ఎక్కడికెళ్ళినా వదిలేది కాదు. సో, చాలా కష్టంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ పర్మిషన్స్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి బయటికెళ్ళాలి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళాలంటే ఎన్‌ఓసీ కావాలి. ఎన్‌ఓసీకి పర్మిషన్స్ కావాలి. కొన్ని సార్లు వీసా సరిగ్గా రావు. నా ఫస్ట్ ఐరన్‌మ్యాన్‌కి వీసా ఇష్యూ చాలా పెద్దదొచ్చింది. నీకు అది అది ఒక చిన్న మినీ స్టోరీ చెప్తానది. అయితే ఎప్పుడైతే ఈ ఒక సివిలియన్‌కి, పోలీస్‌కి డిఫరెన్స్ ఉందో, సివిలియన్ చేసిన ఐరన్ మ్యాన్ ఓకే. నేను ఐ విల్ అప్రిషియేట్. ఆళ్ళకది రావడం ఎందుకంటే వరల్డ్ పాపులేషన్‌లో ఐరన్ మ్యాన్ పోల్చుకుంటే తీసినోళ్ళు నాట్ 1%, 3% సంథింగ్.
వరల్డ్ పాపులేషన్‌లో. అలాంటిది పోలీస్‌లో అంటే ఇండియన్ పోలీస్‌లో అందులో ఏపీ పోలీస్‌లో అయితే ఇంకెవరు లేరు నేను తప్ప. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎవరికీ ఆ థాట్ గూడా రాదు. అలా మన ఇండియన్ పోలీస్‌లో గూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్‌లు చేశారు. అలాగే ఒక మహారాష్ట్ర ఒక హెడ్ కానిస్టేబుల్ చేశారు. మళ్ళీ ఇంకొంతమంది అన్‌సంగ్ ఉన్నారు. బట్ ఎవరు బయటికి రాలేదు. బట్ ఫుల్ ఐరన్ మ్యాన్ అయితే వీళ్ళే ఉన్నారు. సో, ఇక్కడ చేయడం బీయింగ్ యాస్ ఎ పోలీస్ మళ్ళీ స్పోర్ట్స్ చేయడం వేరు, ఐరన్ మ్యాన్ చేయడం వేరు. అంత ఈజీ కాదు. పర్మిషన్స్ తెచ్చుకోవాలి, ప్రాక్టీస్ టైమ్ స్పేర్ జేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఈళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వాలా. ఇలాగ ఫ్రెండ్స్ ఉండాలా. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చేయడం చాలా కష్టం. నాకైతే నేను అది ఫస్ట్ ఐరన్ మ్యాన్ అయితే ఒక బుక్కే ఆల్మోస్ట్ రాద్దాం అనుకున్నాను. బికాజ్ అది నమ్మలేం. అంటే ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఐరన్ మ్యాన్ చేస్తున్నోళ్ళకి నేను ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఇలా చేశాను అంటే వాళ్ళు నిజంగా షాక్ అవుతారు. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ప్రాక్టికల్ స్ట్రగుల్స్ అన్నీ. ట్రైనింగ్ స్ట్రగుల్ కాదు మళ్ళీ. ప్రాక్టీస్ సూపర్. ట్రైనింగ్ చాలా బాగా అయ్యేది. అలాగే ఫైనాన్షియల్‌గా ఉండేది గానీ, బట్ థింగ్ ఏంటంటే అది ఏదో ఎక్కడి నుంచో తీసుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవడం ఇవన్నీ అయిపోయాయి. అది మేనేజబుల్ అయింది. బట్ అవన్నీ కాకుండా ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా ఎళ్ళడం, ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ ఇంటికొచ్చేంత వరకు ఒక జర్నీ ఉంది. వెరీ ఆబ్స్టికల్ ఎన్ని ఆబ్స్టికల్స్ అంటే ఐ ఫేస్డ్ లాట్. అదంత ఈజీ కాదు. అప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరైనా అంటారు కదా! వి చేయలేనంత వరకు ఎవరు ఏమనరు. ఏదన్నా మనం సక్సెస్ అయినంత వరకు. సక్సెస్ అయిన తర్వాత చాలామంది వెనకాల నుంచి మాట్లాడతారు కూడా. ఉంటాయి కొన్ని అంటే నేను చేయగలను ఇలాంటి. బట్ పాత్ క్రియేటర్ అవుతాం మనం. సో, ఇప్పటివరకు ఐరన్ మ్యాన్ అనేది అప్పటి వరకు మా స్విమ్మింగ్ గానీ, సైక్లింగ్ గానీ, ట్రయాథ్లెట్స్ కానీ ఎవరికీ ఐరన్ మ్యాన్ అనేది తెలీదు. థాట్ రాలేదు. వన్స్ నేను చేసిన తర్వాత ఆహ్, చాలామంది చేయాలని అనుకున్నారు. అంటే అప్పటి వరకు ఇది మనం చేయలేమని ఇంపాసిబుల్ అని పక్కన పెట్టేసారు. ఎప్పుడైతే మనం చేసామో, ప్రూవ్ చేసామో అప్పుడేమనిపించిందంటే, అరే! మనం కూడా ట్రై చేద్దాం. సో, అక్కడ ఎవరేమనుకుని నేనెలా ఫీల్ అవుతానంటే, సో, నేనొక పాత్ క్రియేట్ చేసినట్టున్నాను. లైక్ ఇప్పుడు ఆళ్ళకి అంటే మెంటల్‌గా ఒక ఉన్న ఒక దీన్ని ఎక్కడో చూసిన దాన్ని మనం చేసిన తర్వాత అది మనం కూడా చేయొచ్చు అనే పాసిబిలిటీ తీసుకొచ్చాం కదా! అక్కడ నేనెప్పుడూ నా లైఫ్ లాంగ్ అనుకుంటాను. ఎవ్వరేమనుకున్నా చేసిన తర్వాత వాళ్ళకొక పాజిటివ్‌నెస్ వచ్చింది చూసారా థింకింగ్. అది క్రియేట్ చేసింది నా వల్ల అని చెప్పేసి మనం అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు. నో, ఇట్ బట్ మేక్స్ సెన్స్. అది ఎగ్జాక్ట్‌గా అదే అయ్యింది. ఆ ఇంపాసిబుల్‌కి, రియాలిటీకి మీరొక బ్రిడ్జ్‌లా. దాన్ని బ్రేక్ చేసేసాను. అది ఇంపాసిబుల్ అనేది బ్రేక్ చేసి ఒక పాత్ క్రియేట్ చేశాం. సో, ఆ తర్వాత మన ఆంధ్ర నుంచి మన డాక్టర్ కృష్ణ గాని, డాక్టర్ రుషిల్ గాని, ఇంకొక ఇద్దరు ముగ్గురు చేశారు. వాళ్ళందరూ చేయగలిగారంటే అప్పటి వరకు మరి ఎందుకు చేయలేదంటే, అప్పుడు అది అంత కష్టం దాన్ని ఎళ్దాం అని ఒక డేర్ తీసుకోవాలంటే ఎవరో ఒకడు చెప్తారు కదా! అదేదో ఉంటది. ఆహ్, ఏదైనా ఒక ఫస్ట్ స్టెప్‌తోనే స్టార్ట్ అవుతది. అంటే ఒకళ్ళతోనే స్టార్ట్ అవుతది. ఒక పెద్ద పెద్దవి చేయాలంటే మనకు సరిగ్గా తెలీదు. ఆ! కొన్ని మైల్ స్టోన్స్‌కెళ్ళినప్పుడు ఒక స్టెప్‌తోనే స్టార్ట్ అవుతది. ఆ స్టెప్ నాదే అయింది. అంతే. సింపుల్. అండ్ దిస్ ప్యాషన్ ఆఫ్ చిన్నప్పటి నుంచి ఓన్లీ యూ హ్యాడ్ ఎ క్లారిటీకి హ్మ్. ఏదైనా దట్ ఐ వాంటెడ్ టు డూ, ఐ వాంటెడ్ టు సెట్ అ మార్క్. యెస్. ఐ వాంటెడ్ టు నా నేమ్‌తో పాటు ఇట్ షుడ్ బి ఎడ్జ్డ్. హ్మ్. ఒక ఏపీలో అయినా ఐ షుడ్ బి నోన్ ఫర్ మై నేమ్ అని. అంతే. ఇప్పుడు ఏం లేదు. సింపుల్‌గా మనం రేపొద్దున మనం వెళ్ళిపోయిన తర్వాత వెన్ వి పాస్డ్ అవే అట్‌లీస్ట్ మన కోసం అంటే ఒక బుక్ ఉండాలి. అంటే ఒక పేజ్ ఉండాలి లైఫ్‌లో. అంటే ఎవరు పలానా వాడు వెళ్ళిపోయాడంటే వి ఆర్ నాట్ అన్నోన్ కదా! వి ఆర్ నోన్ కదా! యాహ్! వాట్ ఫర్? అది ఉండాలి. మనం దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐరన్ మ్యాన్ చేయగలిగాను కాబట్టి, చేశాను కాబట్టి ఐరన్ మ్యాన్. అలాగే ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేసుకుంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటది. అందరికీ టాలెంట్ ఉంది. మీకుంది, వీళ్ళకుంది, అందరికుంది. అందరి దగ్గర టాలెంట్. బట్ దాన్ని బయటికి తీయడానికి వచ్చే కష్టాలు చూసి ఆగిపోతారు. చాలామంది ప్యాషన్‌తో ఉండి, ప్యాషన్‌గానే ఉండిపోద్ది. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకంటే ధైర్యం చాలదు మెయిన్. అంటే కాంప్లికేషన్స్ అన్నిట్లోనూ ఉంటాయి. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం నించోవాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైనా డైరెక్టర్ అవ్వాలని ఉందనుకో. దాని గురించి మనం అంటే మనకేదైతే అవ్వాలని ఉందో, దానికి మనమే దాన్ని ట్రై చేయడానికి మనం ఎంత ట్రై చేసామో దాని మీద డిపెండ్ అయి ఉంటది.
మనకు గోల్ ఉందంటే, ఆ గోల్ కోసం మనం ఏం ట్రైన్ చేయకుండా ఇదే నా గోల్ అంటే నో యూజ్ కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, గోల్ ఉందంటే గోల్ కోసం నువ్వెంత ట్రై చేస్తున్నావు? నువ్వెంత ఎఫర్ట్స్ పెట్టు. ఈవెన్ ఎన్ని డిఫికల్టీలో ఉన్నా కూడా నువ్వు పెట్టావంటే మేబీ వన్ డే దట్స్ యువర్స్. గోల్ రీచ్ అవుతావు. బట్ గోల్ వెళ్ళడానికి మధ్యలో బోలెడు ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఇది ఉంది, అది ఉంది. అరే! ఇది లేదురా, అది లేదురా అని అనుకుని మనం ఆగిపోతే అసలు నువ్వు స్టార్టే చేయకపోతే ఇంకెందుకు గోల్ పెట్టుకొని. చాలామంది ఇప్పుడున్న యూత్ అయితే మరీ దారుణం. అంటే ఇప్పుడు చాలామంది ఈ సోషల్ మీడియాలో ఉండిపోయారు చాలామంది. ఆ! అందులో కొంతమంది క్లారిటీగా ఉన్నారు. చాలా పిక్చర్ క్లారిటీతో ఉన్నారు. డైరెక్ట్ టార్గెట్‌కి. చాలామంది పక్కోళ్ళని చూసుకొని ఉండిపోతున్నారు. లైక్ రీల్స్ అవన్నీ చూసుకొని. ఒకరెవరో కంటెంట్ క్రియేట్ చేస్తే, ఆ కంటెంట్ క్రియేట్ చేసినోడు బానే వాడి క్రియేటివిటీ వాడుతున్నాడు. హి ఈజ్ సోషలైజింగ్. కానీ కంటెంట్ ఈ వాడు చేస్తే మాత్రం మిగతా వీడికి టాలెంట్ ఉన్న వీడు మాత్రం అవి చూసుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు అదే అవుతుంది. ఎవరు ఓన్ ఐక్యూ వాడట్లా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. సింపుల్‌గా ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఒకప్పుడు ఏమన్నా ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే, ప్రెజెంటేషన్ తాలూకు టాపిక్, దాంట్లో ఏదేది హైలైట్ చేయాలి, టాప్ ప్రయారిటీస్, దాని తర్వాత ప్రయారిటీస్, సంథింగ్ దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఓన్ మైండ్‌తో ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి అప్పుడే పాస్ ఔట్ అయిన బీటెక్ వోళ్ళనో లేదంటే ఎవరినో ఎళ్లి ఒక ఇలాగా ఒక కలెక్టర్‌కి ఒక లెటర్ రాయరా అంటే సబ్జెక్ట్ డీటెయిల్స్ అడుగుతాడు అంతే. చాట్ జీపీ కొడతాడు. ఇస్తది. అయిపోయింది అదే. అదే లెటర్. అంటే వాడు బ్రెయిన్ వాడడం మానేస్తున్నారు అంతే. ఈ ఏఐ వచ్చిన తర్వాత. నోబడీ ఈస్ పర్స్యూయింగ్ దేర్ ఓన్ టాలెంట్. క్రియేటివిటీ మిస్ అయిపోతుంది. వాళ్ళు ఎక్స్‌ప్లోర్ కూడా చేయట్లేదు. చేయట్లేదు. అంతా ఏఐ మీద డిపెండ్ అయిపోతుంది. Well, now let's get into some more interesting parts. Mm. Me first Ironman triathlon. So, can you tell us what went through your head? First of all, like, what was the hardest part of the triathlon? All three lo. And through the whole thing, every time మీరు a lot of times like, ఎంత మ్యూజిక్ ఉన్నా ఏమున్నా you need to have that inner self talk. It's like, Parvada Krishna talking to Parvada Krishna. How would you talk to yourself? మీరంతా ఎలా అది ఫినిష్ లైన్ వరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ మ్యాన్‌లో ఎలక్ట్రానిక్స్ వాడరు. ఓకే. నో మ్యూజిక్. ఓకే. సో, అదే టఫెస్ట్ థింగ్. సో, అండ్ ఔట్ ఆఫ్ 3 ఏది టఫెస్ట్ అంటే లాస్ట్‌లో రన్నింగ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది వీక్‌నెస్. కొంతమంది స్విమ్మింగ్ సరిగ్గా రాదు. స్లో స్విమ్మర్స్ కూడా ఎంట్రీ చేస్తారు. వాళ్ళకి స్విమ్మింగ్ డిఫికల్ట్ పార్ట్. బట్ రన్ అండ్ సైకిల్ ఓకే. బట్ మెజారిటీ ఆఫ్ ది పార్టిసిపెంట్స్‌కి ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్ 4 కేఎం చేసి 180 కేఎం సైక్లింగ్ చేసిన తర్వాత రన్నింగ్‌కి ఫుల్ మారథాన్ చేయాలి కదా! అప్పటికి బాడీ ఎంత హైడ్రేషన్ ఇచ్చినా కొంచెం ఎక్కడో ఒక బ్యాటరీ డౌన్ అయ్యి ఉంటది. సో, అది డిఫికల్ట్ రన్నింగ్. అండ్ ఈ మరి మోటివేషన్ అంటే డ్యూరింగ్ అది మనకి స్విమ్మింగ్‌లో ఎలా ఉంటుందంటే 2000, 3000 పార్టిసిపెంట్ ఒకేసారి వెళ్తుంటారు కదా! నీకు అక్కడ ఆలోచించడానికి ఏటికి టైం ఉండదు. అంటే ఎవరో ఒకళ్ళు ట్యాప్ అవుతా ఉంటారు పక్కన. వాడు ఇలా చూస్తాం. మనకంటే పెద్దోడు ఈడెళ్ళిపోతున్నాడేంటి? తర్వాత చూస్తాం. ఎవరో లేడీస్ వెళ్ళిపోతుంది. ఈవిడ నాకంటే ఫాస్ట్‌గా ఈ ఈ ఈ టైంలో ఇలా వెళ్ళిపోద్ది. ఈ ఫ్లోలోని నీ పక్కన ఎవరో ఒకళ్ళు పక్కన అంటే ఒక చేపలు గ్రూప్ ఉంటది చూసావా? నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రూప్‌లాగే వెళ్ళిపోద్ది. గ్రూప్‌తోనే ఫినిష్ చేసేస్తాం. బట్ సైక్లింగ్‌కి వచ్చినట్టు అలా ఉండదు. సైక్లింగ్ ఇండివిడ్యువల్. సైక్లింగ్‌లో ఎలా అనిపిస్తదంటే నాకేలా అనిపించిందంటే ఫస్ట్ ఐరన్ మ్యాన్ కదా! అది వేరు. అది ఆ జర్నీ వేరు. సెకండ్ ఐరన్ మ్యాన్‌కి చెప్తా. అప్పుడు సెకండ్ ఐరన్ మ్యాన్‌లో ఏమనుకున్నానంటే, ఒరేయ్! ఒకటి చేసావు కదరా! అవసరమా మళ్ళీ నీకు రెండోది? ఆ! ఎప్పటికవుతది 180 కిలోమీటర్స్ ఏటిది? ఆ! అయిపోయింది. తర్వాత మళ్ళీ అందులో మెయిన్ పార్ట్ సైక్లింగ్‌లో హైడ్రేషన్. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే మేమేం తినం కదా! తినడానికి అంటే ఫుడ్ గిడ్ ఏముండదు. ఓన్లీ తీసుకునేది చాక్లెట్స్, జెల్స్ అండ్ మా సైకిల్‌కున్న బీసీడబ్ల్యూ గానీ, ఎనర్జీ డ్రింక్. ఈ మూడే. ఈ 3 ప్రాపర్‌గా తీసుకోవాలి.
అవెలా అంటే ఎవ్రీ 1 అవర్‌కి ఒక చాక్లేట్ తీసుకుంటాం. ఎవ్రీ 15-20 మినిట్స్‌కి ఒక జెల్. సో, ఇవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ 1 అవర్ ఓకే ఎళ్తాయి. యూ నో హౌ జెల్ జెల్ ఎనర్జీ జెల్స్. అవి ఆహ్, కన్జ్యూమ్ చేసి. హ్మ్. ట్యూన్ చేయొచ్చు. ఓకే. అది దాంట్లో 60 క్యాలరీసో, 90 క్యాలరీస్ ఉంటాయి. ఓకే. హ్మ్. తర్వాత చాక్లెట్స్, కార్బ్స్ కావాలి. కాకపోతే ఇవి ఎనర్జీ బార్స్ టేస్ట్ ఎలా ఉంటదో తెలుసు కదా! ఎప్పుడైనా టేస్ట్ చేసారా? ఒకటైతే ఓకే. కానీ ఒక 6, 5 తిన్నప్పుడు ఎలా ఉంటదంటే సెకండ్ దాని తర్వాత నుంచి థర్డ్ ఎనర్జీ బార్ తినేటప్పటికి నములుతా ఉంటే లైక్ మనం ట్యూన్ చేస్తుంటే లోపలికెళ్ళదు. బట్ తినాలి. ప్రతి 1 అవర్‌కి అది తింటేనే మనం బ్యాలెన్స్‌డ్‌గా ఎక్కడ మనం డ్రైన్ అవ్వకుండా హైడ్రేషన్ అలా మెయింటైన్ అవుతది. అంటే నీకు అలసిపోకుండా ఉంటావనమాట. బట్ అవి మాత్రం తినడానికి చాలా డిఫికల్ట్ ఎల్లవు. థర్డ్ చాక్లేట్, ఫోర్త్ చాక్లేట్ నుంచయితే ఒక ఆవు, గేదె తింటది చూసావా? అలా ఎంత తిన్నా లోపల మింగబుద్ధేయదు. సో, మళ్ళీ వాటర్‌తో మేము బలవంతంగా లోపలికి ఎక్కిస్తాం. ఈవెన్ జెల్ గూడా అంతే. జెల్ నీకు 1 అవర్‌లోని 3 జెల్స్ ఎన్నో తింటాం. 3-4. సో, అలాగా సెకండ్ అవర్‌కొచ్చేటప్పుడు 6 అయితాయి. థర్డ్ అవర్‌కొచ్చేటప్పటికి ఇంకెళ్ళదు. ఇలా ఎళ్ళినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తది ఆటోమేటిక్‌గా. చిన్న అనీజీగా ఉంటది. బట్ మింగేయడమే. ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటది చూసావా? ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఆ 6 అవర్స్ సైక్లింగ్‌లో ఏదైతే ఇవి అందులో ఒక్కొక్కసారి మన ముందు రోజు గాని, దాని ముందు రోజు కానీ, మన ట్రైనింగ్‌లో ఏమన్నా చిన్న చిన్న సరిగ్గా చేయకపోయినా, ముందు రోజు రెస్ట్‌గా సరిగ్గా లేకపోయినా, ఆ సైక్లింగ్‌లో ఎక్కడో కూడా పెయిన్స్ రావడము, ఇవన్నీ మనకి అలర్ట్ చేస్తూ ఉంటాయి. నేను వస్తున్నా, ఇంజ్యూరీ అవుతున్నా అని చెప్పేసి. ఇవి మన బాడీ మనం చదువుకుంటూ ఒకవైపు, ఇంకో వైపేటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకో, అప్పుడు మాట్లాడుకుంటాం. ఎలా అంటే ఓకే. ఇంకో 10 కేమా? ఓకే. నెక్స్ట్ ఏంటి? తర్వాత రన్నింగ్ ఎలా చేయాలి? ఏ పేస్ పరిగెట్టాలా? తర్వాత మరీ బోర్ కొట్టేసిందంటే పాటలు పాడుకుంటారు. కొంతమంది పాటలు పాడుకుంటారు. ఇందులో 'ఐరన్ మ్యాన్‌లో' ఏంటంటే మెయిన్ చాలామంది ఏంటంటే వాళ్ళకేదో సిట్యుయేషన్ నుంచి బ్రేక్ చేయడానికి ఒక ఈవెంట్ కింద వీళ్ళు రిజిస్టర్ అవుతారు. అంటే ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నోళ్ళు, బ్రేకప్‌లో ఉన్నోళ్ళు వీళ్ళకేంటంటే ఇదొక ఛాలెంజ్‌లా ఉంటది. వాళ్ళకి ఫినిష్ చేయగానే ఏదైతే వాళ్ళు ద ఒక సిట్యుయేషన్ నుంచి బయట పడదాం అనుకుంటున్నారో, అక్కడి నుంచి బయట పడిపోయి స్ట్రాంగ్ అయిపోతారు మెంటల్‌గా, ఫిజికల్‌గా. సో, వాళ్ళేంటంటే చేసేంత సేపు ఈ థాట్సే ఉంటాయి. ఈ అంటే ఏదైతే ఎక్కువ వాళ్ళని స్ట్రెస్ చేస్తుందో, దానికి అపోజిట్‌గానే స్ట్రెస్ చేసుకుంటే సైకిల్ ఇంకొంచెం ఎక్కువ అంటే ఆ స్ట్రెస్‌లోనే మోటివేషన్ అవుతుంటారు. అప్పుడు ఇంకా బాగా దొక్కుతుంటారు. మాకేంటంటే మాట్లాడుకుంటాను. నేనెక్కువ ఈవెన్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటాను. అంతే. నాకు లాస్ట్ వరకు ఈవెన్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో అయినా సరే, ఎప్పుడైనా ఒక 2 కేఎం అబోవ్ చేసామనుకోండి స్విమ్మింగ్ పూల్‌లో గాని, సీలో గాని ఒక్కడిని చేసుకుంటే, ఒక్కడిని చేసుకుంటే ఎలా అంటే ఏదో హమ్ చేసుకుంటాం అలాగా. ఎందుకంటే బోర్ కొడుతూ ఉంటది. అలాగే ఏమి ఉండవు. ఈవెన్ సైక్లింగ్‌లో అయితే నిన్నేం చేసాం? నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏంటి? ఏమొస్తాయో తెలీదు. ర్యాండమ్‌గా ఒక ఆలోచనలొస్తాయి. అవి అలాగా నాతో నేను మాట్లాడుకుంటాం. మెయిన్ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న పెయిన్స్ వస్తాయి గదా! ఆ పెయిన్ ఎందుకొచ్చింది? తర్వాతేంటి ఇది పెద్దదవుతదా? సింపులా? లేదంటే ఈ పెయిన్ అంటే సాల్ట్ తక్కువైందా? అప్పుడు సాల్ట్ టాబ్లెట్ ఏసుకోవడం. లేదు డ్రై అవుతున్నావా? అప్పుడు మళ్ళీ వాటర్ తాగడం. ఈ మెయిన్ బాడీని అండర్‌స్టాండ్ చేసుకుంటేనే ఎళ్ళిపోతుంటది. మాక్సిమం బాడీకి ఏం కావాలి? హైడ్రేషన్ ఏమివ్వాలి? అప్పుడు ఇక్కడ పెయినొచ్చింది. ఇది లిగ్మెంట్ పెయినా? లేదంటే నార్మల్ మజిల్ పెయినా? లేదంటే ఏమైనా నర్వ్స్ పెయినా? ఇవే. బ్రెయిన్ ఏంటంటే ఒక పెయిన్ రాగానే నాకు చెప్తది. బ్రెయిన్ ఏమొచ్చి కొన్ని కొన్ని సార్లు చాలామంది ఆపేయి, ఆపేయి, ఆపేయి చాలామంది ఇది ఎక్కువ రెగ్యులర్‌గా ఏంటంటే ఈ రన్నింగ్ చేసినప్పుడైనా, సైక్లింగ్ చేసినప్పుడైనా పెయిన్స్ రాగానే ఫస్ట్ మన బ్రెయిన్ చిన్న పిల్లలనుకో వాళ్ళకలా ఉండదు. కోచ్ కొడతాడు, డ్యాడీ కొడతారని చెప్పి చేసేస్తారు. మనం కొంచెం మెచ్యూర్ అయిపోతాం కదా! అంటే మైండ్ మెచ్యూరిటీ ఉంటది కదా! ఎలా అంటే పెయిన్ రాగానే మనకు ఆబ్వియస్‌గా తెలిసిపోద్ది. అరే! చేయలేమేమో మనకే డీమోటివేట్ అవుతాం. అలాంటివి అవ్వకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ చేసేయి పర్లేదు. మనం అమ్మో! చాలా దూరం నుంచి వచ్చాం, డబ్బులు కట్టాం, ఫినిషింగ్ చేయాలి. తక్కువ కాదు. ఐరన్ మ్యాన్ ఎంట్రీ ఫీస్ చాలా తక్కువ కాదు. ఐరన్ మ్యాన్ ఎంట్రీ ఫీస్ ఇప్పుడైతే 80,000-1,10,000 జస్ట్ రిజిస్ట్రేషన్. సో, అంత చేసుకొని వెళ్ళినప్పుడు ఫినిష్ చేయకుండా అయితే ఉండలేం గదా! సో, అవి గూడా మోటివేషనే. ఇంకా రన్నింగ్ అంటావా? రన్నింగొచ్చేటప్పుడు మాత్రం మాకైతే చాలా పెయిన్స్.
వస్తాయి. క్రాంప్ పెయిన్స్ వస్తాయి. కాఫ్ మజిల్స్, నీస్ అన్నీ డ్రైన్ అయ్యి ఉంటాయి. అప్పుడు గూడా మళ్ళీ జెల్స్ తింటాం. అప్పుడు మళ్ళీ ఎంత తిన్నా సరే ఫినిష్ చేయాలి. కాపోతే మంచి ఫార్మ్‌లో ఉంటే ఎంత తింటే అంత అంటే లైక్ ఎంత అవసరమో అంత తింటే చాలు. అంటే పెయిన్ ఏం రాదు. బట్ ఫార్మ్ లేకుండా గానీ, లేదంటే ట్రైనింగ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి. ట్రైనింగ్ మిస్టేక్స్ ఉంటే ఆబ్వియస్‌గా ఈ లాంగ్ ఈవెంట్‌లోని ఎక్కడో ఒక దగ్గర బయటకొస్తాయి. అప్పుడే ఛాలెంజ్ మైండ్‌కి. దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. ఓవర్‌కమ్ చేసుకుంటూ మళ్ళీ ఫినిష్ చేయాలి. సో, అది నాట్ ఎన్ ఈజీ థింగ్. మీరు ఫస్ట్ ఐరన్ మ్యాన్‌ది సైక్లింగ్ ఏదో లాంగ్ జర్నీ అన్నారు. అది జర్నీ. మై ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ జర్నీ జర్నీ ఆఫ్ ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక రాసుకున్న బుక్కు. ఓహ్! యూ ఆల్రెడీ రైటింగ్. ఓకే. ఓకే. ఎందుకంటే సింపుల్‌గా చెప్తా. మీకు మళ్ళీ బోర్ కొట్టేస్తది. ఏం పర్లేదు చెప్పండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు బీయింగ్ యాస్ ఎ పోలీస్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి. అంటే ఫస్ట్ ఐరన్ మ్యాన్ కంటే ముందు నేను ఒక ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ ఒకటెళ్ళాను. అది టీమ్ ఇండియాతో ఎళ్ళాను. ఆల్ వీసా అండ్ ఆల్ దే టుక్ కేర్. ఇది ఇండివిడ్యువల్ కదా! యాహ్! సో, ఇదెలా అంటే పర్మిషన్స్‌కి నేను అప్లై చేశాను. లాస్ట్ వరకు నాకు స్పాన్సర్స్ రాలేదు. అసలెవరు రాలేదు. జీరో స్పాన్సర్స్. అప్పుడు నేను ఒక ఫ్రెండ్ దగ్గర ఒక 1,00,000 మా బ్రదర్ ఒక 50 ఇంకొకళ్ళు ఎవరి దగ్గరో నేను అప్పు తీసుకున్నాను ఒక 1,00,000 అలాగా. అలా 2.5 నేను అరేంజ్ చేసుకున్నాను. లాస్ట్ ఎప్పుడు వెళ్దామనే ముందు వరకు కూడా అవన్నీ అరేంజ్‌మెంట్‌లోనే అవుతున్నాయి. నాకవన్నీ పెద్ద అనిపించలేదు. అంటే లైక్ అవి కష్టం అనిపించలేదు. థింగ్ ఏంటంటే మా దగ్గర నుంచి ఎన్‌ఓసీ రావాలి. ఎన్‌ఓసీ రావడానికి లేట్ అయిపోయింది. లేట్ అయిందంటే అప్పుడు ఆస్ట్రేలియా వీసా ఇప్పుడంటే కొంచెం ఎర్లీ వస్తుంది. అప్పుడు 21 వర్కింగ్ డేస్ మినిమమ్. సో, నేనేంటంటే నావన్నీ క్లియర్ చేసుకొని నేను వీసాకి అప్లై చేయడానికి 30 డేస్ ముందు పెట్టాను హైదరాబాద్ ఎళ్లి. సో, 30 డేస్ అంటే మనకి ఇక్కడ 21 వర్కింగ్ డేసే కదా! ఎన్ని హాలిడేస్ పోయినా సరే 26 డేస్ ఉంటాయి. 26-25 డేస్ ఉంటాయి. సో, వస్తాది అని ఒక నమ్మకంతోటి డిసెంబర్ 2 ఈవెంట్ అయితే నవంబర్ 28కి చెన్నై నుంచి పర్త్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. సో, నవంబర్ 28 మిడ్‌నైట్‌కి ఫ్లైట్. మార్నింగ్ నేను చెన్నై దిగిపోయాను. సైకిల్ కూడా అక్కడ ఎయిర్‌పోర్ట్ క్లాక్ రూమ్‌లో పెట్టేసి ఒక లాడ్జ్ తీసుకొని ఎయిర్‌పోర్ట్ దగ్గరలో రెస్ట్ అవుతున్నా. అయితే అప్పటికి వీసా రాలా. ఎళ్ళిపోయాను. వీసా రాలేదు. నా గెస్ ఏంటంటే అప్పటికి 21 డేస్ అయిపోయింది. సో, ఆ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. నా గెస్. అవును. బట్ ఎందుకో డిలే అయింది. ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ 5 అవుతుంది. సో, ఎంబసీ 5 క్లోజ్ కదా! ఇంకా రాలేదు. అదేంటి రాలేదని చెప్పేసి మా మా ఇంట్లోళ్ళకి చెప్పాను. తర్వాత మా డిగ్రీ క్లాస్‌మేట్ కృష్ణరాజ్ అని చెప్పి బ్యాంక్ మేనేజర్ అతను. తనకి చెప్పా. చెప్తే అదేంట్రా మరి ముందు చెక్ చేసుకోలేదా? లేదురా 21 వర్కింగ్ డేస్ అన్నారు. మరి వచ్చేయాలి యాక్చువల్‌గా ఈ టైంకంటే ఆగైతే నేను అప్పుడు ఒక ఢిల్లీలో మన ఏపీ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా! పొలిటికల్. మనోడికి తనకిని ఈయనకి కొంచెం బాండింగ్ ఉంది. దీనితోటి రిఫరెన్స్ తోటి ఆయన చేత మాట్లాడించారు. ఎంబసీకి ట్రై చేసాం. ట్రై చేస్తే ఆయన అన్నారు ఎంబసీ ఆయన బయటున్నారు. అంటే లైక్ ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. మేబీ అందుకే డిలే అయ్యుండొచ్చు అంటే, ఇంక ఇమ్మీడియేట్‌గా నేనేం చేశాను, ఫ్లైట్ రీషెడ్యూల్ చేసుకున్నా. బట్ ఆ ఫ్లైట్ రీషెడ్యూల్ చేయడం కావాల. ఓన్లీ క్యాన్సిలేషనే. రీషెడ్యూల్‌కి ఎక్స్‌ట్రా అమౌంట్ అయిపోతుంది. సో, క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో, వీసా రాలేదో ఫస్ట్ డే, నేను మిగతా వాళ్ళందరూ అడుగుతారు కదా! ఎళ్ళావా లేదా అని. అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు మా డిపార్ట్‌మెంట్‌కి కూడా తెలిసింది. అప్పుడు ఉన్న సీపీ గారు ఆహ్, నెక్స్ట్ డే కాలొచ్చింది మా సీపీ పేషెంట్ నుంచి. ఏటయిందండి ఇలా అయిందని చెప్పా. సార్ గూడా వాళ్ళు గూడా మళ్ళీ డీజీపీ పేషెంట్ నుంచి చాలా కాల్స్ చేశారు. ట్రై చేశారు. అయితే ఆహ్, ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నాడో పొలిటికల్‌ది చేస్తున్నాడో వాళ్ళు గట్టిగా ట్రై చేశారు. అయినా అవ్వలా. అప్పుడు మీడియా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళేమో ఏకంగా స్క్రోలింగ్. మీరు చూస్తే ఆ ఫోటోస్‌లో ఉంటాయి. అప్పుడే అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి. అక్ అక్కడ సీఎం మాట్లాడుతుంటే కిందన పరవాడ కృష్ణ చెన్నై ఎళ్లి వీసా రాక ఇరికిపోయాడు. వరల్డ్ ట్రయాథ్లాన్ పోలీస్ గేమ్స్‌కి ఎళ్ళాడు అవ్వలేదు.
అని చెప్పి స్క్రోలింగ్ పడిపోతుంది. ఎప్పుడైతే స్క్రోలింగ్ పడిందో నాకు కాల్స్ వస్తున్నాయి ఇంక కంటిన్యూస్‌గా. ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు వీడియో వాళ్ళు సపోర్టింగ్ అందరూ నాకు అవుతది, అవుతది అని చెప్తున్నారు. సో, సెకండ్ డే కూడా నాకు వీసా రాలా. సెకండ్ డే కూడా ఈవినింగ్ 5 అంటే 29థ్. ఆ! వీసా రాకపోతే నా కళ్ళలో ఇంక ఏడుపొచ్చింది. ఏడ్చాను. ఏడ్చేస్తుంటే మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తుంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఏం చేశాడంటే నాకు ఒక్కడినే ఉన్నాను కదా! సో, డే నర్వస్‌గా ఉన్నానని చెప్పేసి అక్కడ ఎస్ఆర్ఎంటీ కాలేజ్‌లో చదువుతున్న వాళ్ళ తమ్ముడిని నా రూమ్ పంపించాడు ఓదార్చడానికి. అప్పుడే వాడేమో "అన్న ఊరుకోండన్న వస్తది" అని చెప్పి అంటే, "అరేయ్! ఏంట్రా సెకండ్ డే ఇది." సెకండ్ డే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే 2 ఫ్లైట్ డబ్బులు నాకు అయిపోయాయి. థర్డ్ డే ఫ్లైట్‌కి మళ్ళీ మా ఫ్రెండ్ ఏమొచ్చి "ఆ థర్డ్ డే ఏం బుక్ చేయకురా చూద్దాం" అని చెప్పి అన్నాడు. అంటే థర్డ్ డే అంటే 30థ్ నవంబర్. అప్పుడు ఏటయిందంటే టికెట్ బుక్ చేయలేదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదు. కానీ ఇంక అదే లాస్ట్ డే. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే. సాటర్డే, సండే ఎంబసీ ఉండదు. సో, సండే ఈవెంట్ నాకు. ఫ్రైడే నేను ఇంకా చెన్నైలో ఉన్నాను. సో, అప్పుడు ఆ రోజు కూడా 5 వరకు ఈవినింగ్ 5 వరకు రాలేదు వీసా. రాకపోతే నేను ఇంక ఫుల్లు ఏడుస్తున్నాను. అంటే ఎందుకంటే చాలా కష్టపడ్డాను ట్రైనింగ్‌లో. అందరికీ తెలుసు. మా ఫ్రెండ్స్ తెలుసు. మొత్తం డిపార్ట్‌మెంట్ తెలుసు. అంత బాగా కష్టపడినోడిని మళ్ళీ ఇంకెళ్ళిపోయాను. ఎక్కడికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న నా సైకిల్ దగ్గరికెళ్ళిపోయి క్లాక్ రూమ్ నుంచి తీసుకొని మళ్ళీ వైజాగ్ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది. అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాం ఎయిర్‌పోర్ట్ నుంచి. ఎగ్జిట్ అవుతుంటే మా చిన్నన్నయ్య కాల్ చేసి, "అరే! నీకేదో మెయిల్ వచ్చినట్టుంది చూడు. నాకు అది అర్థం కావట్లేదు" అన్నాడు. అవునా అని చెప్పి చూస్తే ఇంకేంటి వీసా వచ్చింది 6:00కి. నిజంగా అంటే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా! కొన్ని రియాలిటీ షోలు ఇట్లా ఏడుస్తుంటారు. ఆ రోజు నిజంగా ఎంత ఏడిచానంటే ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ అందరికీ మా ఫ్యామిలీతో ఆళ్ళకి నేనెంతగా ఏడిస్తే వాళ్ళు ఇంకా ఏడుస్తారని చెప్పి వాళ్ళతో కొంచెం ధైర్యంగా మాట్లాడాను. తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరితో మాట్లాడి జస్ట్ కాల్ అలా మాట్లాడడం భయం. థాంక్స్ చెప్తే ఏడిచేస్తున్నాను. సరే మొత్తం అన్ని థాంక్స్‌లో ఎమోషన్, సెంటిమెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఆబ్స్టికల్ ఏంటంటే ఫ్లైట్ ఏది? ఫ్లైట్ టికెట్ ఏది? లేదు. డబ్బులు లేవు. ఓన్లీ ఆస్ట్రేలియాలో ఖర్చు పెట్టడానికి ఒక 50,000 ఎంతో డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకుని అదొక్కటే ఉంది. అప్పుడు ఎవరైతే ఫస్ట్ సపోర్ట్ చేసాడో మా కాలేజ్ ఫ్రెండు మేనేజర్, బ్యాంక్ మేనేజర్. తను కాల్ చేసి, "మామ వచ్చింది చూడు. ఇంక టెన్షన్ పడక. ఈవెంట్ మీద ఫోకస్ చెయి" అన్నాడు. "అరే! ఏంట్రా ఫ్లైట్ టికెట్ రా" అంటే, "నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందని" చెక్ చేస్తే సింగపూర్ ఎయిర్‌లైన్స్ నైట్ 11:30కి అదొక్కటే లాస్ట్. అలా ఉందిరా అన్నాడు. సరే టెన్షన్ పడకు. "అరే! 50,000 రా టికెట్ ఒకవైపు" "మామ నువ్వెళ్ళు. నువ్వు నర్వస్ అవ్వకుండా కూల్‌గా ఉండు. నువ్వెళ్ళు నీ డీటెయిల్స్ పెట్టు" అన్నాడు. పంపించాడు. టికెట్ వేశాడు. ఇంకా తర్వాతే అంటే ఇక్కడ ఈ దీంట్లో మిస్ అయిపోయిందేంటంటే, ఎల్లుండి ఈవెంట్ అనగా ఈరోజు ఎళ్తున్నాను. సాధారణంగా ఐరన్ మ్యాన్‌కి 3 రోజుల ముందో, 4 రోజుల ముందెళ్లి ట్రాక్ చెక్ చేసుకొని, ముందు రిపోర్ట్ చేసుకొని, కిట్ తీసుకొని, కిట్‌లో ఏటేటి కావాలి మాకు బ్యాగ్స్ ఉంటాయి. ట్రాన్సిషన్ బ్యాగ్స్. ఏటేటి కావాలో అవన్నీ మనం ఫిల్ చేసుకొని, అవన్నీ డ్రాపింగ్‌లో పెట్టేసి, అవన్నీ అదుంటది ఒక ప్రాసెస్. మనకవేం లేదు. ఏదో రేపు ఈవెంట్ విజయనగరంలో ఈవెంట్ అంటే ఈరోజు వైజాగ్ నుంచి ఎళ్ళినట్టు అలాగా నైట్ బయలుదేరిపోయాను. బయలుదేరిపోతే ఈలోపు ఇంకో అన్నాళ్ళకి చెప్పి అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళకి మెయిల్ పెట్టేసాను. లేట్ వస్తున్నాను వీసా ఇష్యూస్ వల్ల అంటే, ఓకే. మీరు పర్త్‌లో దిగిన తర్వాత చేయండి అన్నారు. పర్త్‌లో దిగిన తర్వాత కూడా చేశాను. సో, అక్కడికెళ్ళిపోయాను. పర్త్ ఎళ్ళిపోయాను. పర్త్ దిగిన తర్వాత కూడా నేను వస్తున్నాను అనంటే యాక్చువల్‌గా 2:00కి క్లోజింగ్ ట్రాక్ చేయడం. అంటే సైకిల్ సబ్మిట్ చేసేయాలి ముందు రోజు. అది నా కోసం అంటే మీరు రండి ఈవినింగ్ లోపు మేము వాలంటీర్స్ పెడతామని చెప్పాను. అప్పుడు నేనేం చేశాను హ్మ్, తిన్నగా పర్త్ నుంచి బాసిల్టన్‌కెళ్ళిపోయాం. ఎక్కడైతే ఈవెంట్ సిటీ ఉందో. ఆ బాసిల్టన్‌కెళ్ళేటప్పటికి మళ్ళీ మర్చిపోయిందేంటంటే ఎక్కడుంటాను? ఎక్కడైతే నేను ముందుగా ప్రీ బుక్ చేసుకున్నానో అది 29థ్‌కి చేసుకున్నాను. అవి క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ చూడాలి నిజంగా మధ్యాహ్నం 4:00కో, 3:30కో బస్ దిగాను. బస్ స్టాప్ దగ్గర. ఇ నాకు ఇంత ఒక ట్రాలీ బ్యాగు, సైకిల్ ప్యాకెట్ అదే సైకిల్ బాక్స్. ఒక మళ్ళీ షోల్డర్ బ్యాగు. సైకిల్ బాక్స్ ఇది ఒక్కడే. ఆ వీధుల్లో ఎటెళ్ళాలో అర్థం అవ్వట్లా.
ఎటు తిరగాలో అర్థం అవ్వట్లేదు. ఏ హోటల్‌కెళ్ళినా ఆల్ ఫిల్. ఎందుకంటే అక్కడ ఆ సీజను 'ఐరన్ మ్యాన్‌కి' 2000, 3000 మందొస్తారు అదే టైంలో. సో, మొత్తం ఆక్యుపై ఉంటాయి. సో, అందులో ఈవెంట్ ముందు రోజు కదా! ఇంకా ఆక్యుపై ఉంటాయి. అందులో వీకెండ్. సో, దగ్గర దగ్గర ఈవినింగ్ 6:30 వరకు రౌండ్‌లేస్తూనే ఉన్నాను. ముందు రోజు ఇంత పెద్ద ఈవెంట్, లాంగ్ ఈవెంట్ పెట్టుకొని, నో రెస్ట్, నో సరిగ్గా ఫుడ్ లేదు. నేనిలా అలా తిరిగి వీధుల్లో తిరుగుతూ ఉంటే ఒక 2 ½ అవర్స్, 3 అవర్స్ తర్వాత ఒక ఇండియన్ రెస్టారెంట్ కనపడింది నిజంగా. ఆళ్ళిప్పటికి చెప్పుకుంటా. ఆ ఇండియన్ రెస్టారెంట్‌లోకెళ్తే వాళ్ళేమో పాపం ఏంటంటే ఇలా సూపర్ ఐరన్ మ్యాన్ ఈవెంట్‌కొచ్చాను కాకపోతే నేను నా పరిస్థితి ఇది అంటే, అదేంటి రూమ్ లేదా అన్నాడు. లేదండి లేదు రూమ్ అంటే, సరే ఒక పని చేస్తాను అందాక ఇక్కడ సైకిల్ అసెంబుల్ బాక్స్‌లో పెట్టి తీసి అన్‌ప్యాక్ చేసి అసెంబుల్ చేసుకుంటానని చేసుకోమన్నారు. సైకిల్ చేసుకొని అర్జెంట్‌గా ఈవెంట్ వెన్యూ దగ్గరికెళ్ళిపోయా. టైం నైట్ 8. 8:00 వరకు కూడా నిజంగా ఆళ్ళు ఈవెంట్ ఆర్గనైజేషన్‌లో ఎంత డెడికేటెడ్‌గా ఉంటారో. ఒక నలుగురు వాలంటీర్స్ నా కోసం వదిలేసారు. నా సైకిల్ తీసుకొని ర్యాక్ చేయడానికి, నా బ్యాగ్స్ ఏదైతే ఉంటాయి నెక్స్ట్ డే పెట్టుకోవాల్సిన బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఫిల్ చేసుకొని నేను ఆ బ్యాగ్స్‌లో ఏవి పెట్టుకోలే. షూస్ తప్ప ఇంకేం లేవు. అంటే రేపు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ముందండి. ముందొచ్చి అవన్నీ పెట్టుకోండి అన్నారు. ముందైతే బ్యాగ్స్ ఇచ్చాను. టైం అయిపోతుందని చెప్పంటే ఇచ్చేసి మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్‌కొచ్చాను. పాపం వాళ్ళు రాత్ర 11:45, 12 వరకు కూడా నా కోసం రూమ్స్‌కి అడిగారు. ఎవరెవరో ఫోన్‌లు చేశారు. ఎక్కడా వేకెన్సీ లేదు. అయితే నేనన్నాను, "ఓ పని చేయండి రేపేదైతే ఈవెంట్‌కి కావాలో అవన్నీ థింగ్స్ నా బ్యాగ్‌లో పెట్టుకుంటాను. ఈవెంట్ దగ్గరలో ఏమన్నా పార్క్ ఉందా? పోనీ అక్కడ పడుకొని పోతాను" అన్నాను. దెబ్బకి షాకయ్యారు. ఏంటసలా నువ్వు అని. అంటే అన్నారు, "లేదు లేదు ఆగండి ఒక నిమిషం ఆగని" చెప్పేసి ఒక 15 పాపం ఓనర్ ఎళ్ళలేదు ఇంటికి. ఆళ్ళెప్పుడు 10కే క్లోజ్ చేసి ఎళ్ళిపోతారు. కానీ ఆ రోజు 12 వరకు నా కోసం ఓనర్ ఎళ్ళలేదు. అక్కడ వర్కర్ ఎళ్ళలేదు. చెఫ్ ఎళ్ళలేదు. సో, ఒక 10 నిమిషాలు వాళ్ళు డిస్కస్ చేసుకొని నా దగ్గరకొచ్చి, "ఓకే కృష్ణ యూ డూ వన్ థింగ్. సో, వి విల్ లీవ్ ద చెఫ్ హియర్. ఈస్ ఇట్ ఓకే టు స్లీప్ ఇన్ ద కార్" అని చెప్పాను. అబ్బా! ఏదోకటి ఇంతకంటేనా ప్లీజ్ ఓకే. చెఫ్ ఉండకపోయినా పర్లేదు అంటే, "లేదు లేదు హి విల్ సపోర్ట్ యూ. డోంట్ వరీ హి ఈస్ ఎ గుడ్ గాయ్" అని చెప్పాను. సరే అని చెప్పంటే చెఫ్ వాడు మలేషియన్. సేమ్ తమిళోడిలాగే ఇండియన్ లాగే ఉంటాడు. సో, మంచి హాస్పిటాలిటీ ఇచ్చాడు. అప్పటికప్పుడు మళ్ళీ నాకేదో శాండ్‌విచ్ చేసాడు. తర్వాత "నువ్వు పడుకో నేను మార్నింగ్ లేపుతా" అన్నాడు. నాకన్నా ముందు లేచిపోయి నన్ను లేపాడు. నాకు మంచిగా ఇంత ఇంత టీ ఇచ్చాడు. ఒక శాండ్‌విచ్ మళ్ళీ రెడీ చేసాడు బిఫోర్ ఈవెంట్. సో, 12:30కి పడుకున్నాను. 12:30, 12:40కి పడుకున్నాను. 3:30కి లేచా. సో, ఒక ఐరన్ మ్యాన్‌కి ఎంత ప్రిపరేషన్ ఉండాలో ప్రీ ఈవెంట్ రోజు, దాంట్లో మినిమమ్ 1% కూడా నాకు ప్రిపరేషన్ లేదు. నో రెస్ట్ విత్ ఆల్ దిస్ వీసా డిలే ఇష్యూస్. అలా ఉన్నా సరే నాకు మైండ్‌లో మళ్ళీ ఎక్కడ నాకిది ఏం లేదు, ఇది రాలేదు, నేను ఇదేం ఇవేం లేవు. అసలు నాకు ఆ టైంలో ఆ థాటే లేదు. ఈవెంట్ చేసేయాలి. అంటే అంత మంచి ప్రాక్టీస్‌లో ఉన్నాను. ఈవెంట్ చేయగలను, చేసేయాలి ప్లస్ నాకు టార్గెట్ టైమ్ ఒకటి. సబ్ ఎంత చేయాలి? ఆ! ఆ! అది మళ్ళీ మర్చిపోలే. ఆ తర్వాత ఈవెంట్ మార్నింగ్ ఎళ్ళా. మార్నింగ్ చాలా నర్వస్‌లో ఉన్నా. అసలా ఆహ్, చేస్తానో చేయనో పక్కన పెట్టేస్తే ఫస్ట్ టైమ్ కదా ఈవెంట్. ఏదో ఒక తెలియని నర్వస్. అప్పుడు అలా ఒకలా చూస్తుంటే మన ఇండియన్ ఢిల్లీ అబ్బాయి మయానిక్ అని చెప్పి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. వాడికి స్టోరీ చెప్పాను షాక్ అయిపోయాడు. "నువ్వసలు చేయగలవా?" అన్నాడు. తర్వాత ఇంకొంతమంది పరిచయం చేసాడు. ఆళ్ళు ముందు రోజు వచ్చారు కదా! ఆళ్ళు పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ ఇండియన్స్. బెంగుళూరోళ్ళు, కర్ణాటక వాళ్ళు ఇంకెవరెవరో వేరే వేరే స్టేట్స్. వాళ్ళతో కూర్చొని మాట్లాడి అందరూ అంటున్నారు, "నీ టార్గెట్ ఎంత? నా టార్గెట్ ఎంత?" నేను చెప్పాను, "నా టార్గెట్ 12" అని. అదెప్పుడొచ్చారంటే మళ్ళీ ఈ స్టోరీ చెప్పుకొని, "బాబు నువ్వు డోంట్ థింక్ అబౌట్ టార్గెట్. యూ జస్ట్ ఫినిష్. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు చేసిందే చాలా ఇది. అసలు ఇలా చేస్తావో లేదో నాకు తెలీదు" అన్నాను. "నో ఐ విల్ డూ ఇట్" అన్నాను. సో, ఎలాగోకలా ఈవెంట్ స్టార్ట్ అయింది. స్విమ్మింగ్‌లో ఆ టైంలో షార్క్స్ సైట్ అయ్యాయి అని చెప్పి స్విమ్మింగ్ హాఫ్‌లోనే సైక్లింగ్ పంపించారు. సో, సైక్లింగ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ 30 కిలోమీటర్స్ ఓకే. నేను ఆ టైంలో జీరో ప్రిపరేషన్. అంటే చాక్లెట్స్ ఏం లేవు. ఏదో నార్మల్ చాక్లెట్ ఒకటో, రెండో పట్టుకున్నాను అంతే. జెల్స్ నథింగ్. ఓన్లీ ఎనర్జీ డ్రింక్సే ఉన్నాయి నా దగ్గర. 2 ఎనర్జీ డ్రింక్స్ సిప్పర్స్ ఉన్నాయి. ఒక 2 చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకేటి తీసుకున్నాను, సాల్ట్ టాబ్లెట్స్ ఒక 2 ఉన్నాయి. అంతే. ఆటిలతోటి స్టార్ట్ చేశాను సైకిల్. సైకిల్ కూడా రెంట్ పట్టుకెళ్ళాను. నాది కాదది. హైదరాబాద్ నుంచి రెంటెడ్.
అది గూడా మామూలు టీటీ బైక్ వాడతారు. అంటే రెస్టింగ్ బార్స్ ఉన్నది వాడతారు. నేను రోడ్ సైకిల్ కాదు. రోడ్ సైకిల్. రోడ్ బాస్, డ్రాప్ బాస్ ఉంటాయి. దాంతో స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో ఏమి ఉండేదిగా. అంటే నేను నా ప్రాక్టీస్‌ని నమ్ముకున్నానిప్పుడు. అసలు ఇవేవి మైనస్‌లు ఎప్పుడు ఆలోచించలే. అయితే స్టార్ట్ చేసాం. 30 కిలోమీటర్స్ సూపర్ స్పీడ్ ఎళ్తుంది. 30 యావరేజ్, 32 యావరేజ్ ఎళ్తుంది. బావుందని అనుకున్నాను. కరెక్ట్‌గా 35 కిలోమీటర్స్ స్టార్ట్ చేశాయి క్రాంప్స్. లైక్ సీక్వెల్‌గా వచ్చాయన్నమాట. ఫస్ట్ రైట్ సైడ్ అప్పర్ టై. అలా మంచి రోలింగ్ పడుతున్నాడు. ఎప్పుడైతే టై క్రాంప్ పడుతుందో రోలింగ్‌ని స్లో చేసాం. స్లో చేసి స్ట్రెచింగ్ చేసుకుంటూ అలా మళ్ళీ ఓకే. సెట్ అయిందని మళ్ళీ రోల్ చేసేటప్పటికి లెఫ్ట్ టై సేమ్ పార్ట్. మళ్ళీ దాన్ని అలాగ స్ట్రెచింగ్ చేసుకుంటూ స్లో డౌన్ అవుతూ మళ్ళీ ఓకే. సెట్ అయిందని చెప్పి మళ్ళీ అలా రోలింగ్ అంటే పెడలింగ్ చేస్తున్నప్పుడే రైట్ సైడ్ కాఫ్ మజిల్. కాఫ్ పైకెక్కితే ఎలా ఉంటది? కాఫ్ ఎప్పుడైనా చాలా దారుణంగా ఉంటది. అలాంటిది ఎప్పుడైతే ఇందాక అడిగారు కదా! ఏది జర్నీలో మీరు ఎలా మాట్లాడుకుంటారు? అప్పుడేదో ఇవే మాటలు నావి. ఏంటంటే క్రాంప్ ఎక్కుతుంది. ఎక్కుతదా? పట్టుకుంటదా? వదిలేస్తదా? సరే కొంచెం లూజ్‌గా వదులుదాం. కొంచెం స్పీడ్ తగ్గిద్దాం అని చెప్పేసి మళ్ళీ ఆ క్రాంప్‌ని ఫుల్ క్యాచ్ అవ్వకుండా కొంచెం తగ్గించుకొని, స్పీడ్ తగ్గించి, అలా అలా చాలా స్పీడ్ తగ్గించాను. తగ్గించి మళ్ళీ నెక్స్ట్ ఇంకొంత 15 కేఎం తర్వాత మళ్ళీ లెఫ్ట్ క్రాంప్. అంటే లైక్ 4 అప్పటే రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్, రై రైట్ కాఫ్, లెఫ్ట్ కాఫ్ ఈ 3 సీక్వెల్‌గా వచ్చి అలా ఉండిపోయాయి. దానికి తోడు ఎండ. అప్పటికి 38, 40 డిగ్రీస్ ఉంది. సమ్మర్ అది. ఆ టైంలో ఆస్ట్రేలియా. సో, ఇంకా క్రాంప్స్ ఎక్కువైపోయాయి. చాలామందైతే ఆ ఎండకి తట్టుకోలేక వేరే అదర్ కంట్రీస్ వాళ్ళైతే అక్కడ రిఫ్రెష్‌మెంట్ పాయింట్స్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి పెద్ద టబ్బులు పెట్టారు. ఆళ్ళు ఏకంగా బకెట్స్‌తో వాటర్ ఏసుకునేవాళ్ళు. ఆళ్ళు తట్టుకునేవాళ్ళు కాదు. మనకేంటి ఫినిష్ చేయాలని చెప్పేసి మొత్తానికి ఎలాగో ఒకలాగా ఈ ఈ పెయిన్స్ తోటే నేను సైక్లింగ్ ఫినిష్ చేశాను. సరే ఓకే. అంతా బావుంది. రన్నింగ్‌కొచ్చాం అనుకున్నాం. రన్నింగ్ 4 రౌండ్స్ చేయాలి. ఈచ్ రౌండ్ 10, 10.1 సంథింగ్ ఎంతో అవుద్ది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ గూడా ఇక్కడ ఏదైతే స్పీడ్ పరిగెడుతున్నానో, ఆ స్పీడే వెళ్తుంటే కంఫర్టబుల్ స్పీడు చేసేస్తున్నాను. ఇంత క్రాంప్స్ వచ్చిన తర్వాత గూడా. సో, నేను అనుకోని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్‌మోస్ట్ 21, 22 కేఎం అయిపోయింది. ఆహ్, ఇంకా రెండే ఉన్నాయి. అంటే లైక్ 4 రౌండ్స్ నుంచి 2కొచ్చాం గదా! లైక్ ఈ ఆర్డర్‌లో ఆలోచించుకుంటే ఎప్పుడు కొంచెం లాస్ట్‌కొచ్చేటప్పటికి మనకి ఎప్పుడైనా 10 నుంచి 1 2 2కి, 3కి వచ్చేటప్పటికి ఎలా ఉంటదంటే ఆహ్, ఇంకా 3 ఉన్నాయి. ఒక సింపుల్ ఈ మైండ్ సెట్‌కొస్తాం కదా! అలాగే 2 రౌండ్‌లు ఉన్నాయి కదా! అని చెప్పేసి అయితే నువ్వు ఐరన్ మ్యాన్ అయిపోతున్నావు. కిట్టు నేనిలాగా కిట్టు నువ్వు చాలా ఆబ్‌స్టికల్ చేసుకొచ్చావు. ఇంకా రెండే ఉన్నాయిరా. ఇంటికెళ్ళగానే నిన్ను ఐరన్ మ్యాన్ అంటారు అని చెప్పి నేను నిజంగా లిటరల్ ప్రామిస్ చేసి చెప్తున్నా. స్లో రన్ అవుతున్నప్పుడు ఏడ్చాను. అటువంటి అది హ్యాపీ టియర్స్ అంటారు కదా! అయిపోతున్నావు ఇంక నువ్వు ఆల్‌మోస్ట్ నువ్వు ఎంత చేసిన ట్రైనింగ్‌కి ఇగో ఇది. ఈ రోడ్ నుంచి నువ్వు గూగుల్‌లోకి ఎక్కుతావు ఆ టైప్‌లో 4 నెలలు ఇంక మంచిగా హ్యాపీ టియర్స్ వచ్చాయి. అలా ఒక 2 కేఎం పరిగెట్టాను. ఎక్కువ సేపు ఆ హ్యాపీ టియర్స్ ఉండలే. 2 కేఎం తర్వాత ఇక్కడ లెగ్‌మెంట్ పెయిన్ వచ్చింది. లెఫ్ట్ లెగ్. నాకు ఆల్రెడీ ముందు నుంచి లెగ్‌మెంట్ ఒకసారి గ్రేడ్ 4 మెనిస్కస్ అయింది. సో, అది రిపీట్ అయింది. నేను అది రిపీట్ అయిందా, అదా, కాదా తెలుసుకోవడానికి సేమ్ రన్ చేస్తూ పెయిన్ అంటే 2 బోన్ హిట్ అవుతుందా? లేదంటే ఓన్లీ మజిల్ వస్తుందా? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా ఒక 3 కేఎం టైం పట్టింది. అప్పుడు క్లియర్ కట్‌గా ఏంటంటే లెగ్‌మెంటే. సో, అక్కడ నేను పుష్ చేయలేను. పుష్ చేస్తే ఇంజ్యూరీ మోర్ అయిపోయి సర్జరీ వరకెళ్ళిపోతాను. సో, లైఫ్ ఇంజ్యూరీ అవుద్ది. సో, నేనేటనుకున్నాను పుష్ చేయొద్దు కానీ ఫినిష్ చేయాలి. ఎలాగా పెయిన్‌ని అంటే దీన్నెలా మేనేజ్ చేయాలని చెప్పేసి అనుకోని, ఆ తర్వాత రిమైనింగ్ 17 కేమో, 15 కేమో ఇంకొక రౌండు ఒకటి ఎలాగైతే ప్రస్తుతానికైతే నువ్వు ఉన్న దీనికి పూర్తిగా అయితే ఇంజ్యూరీ అయిపోలేదు కదా! రన్ అండ్ వాక్ చేయగలవు కదా! అని అనుకున్నాను. నాలో నేనే. సో, అప్పుడు ఏటి చేశాను 200 మీటర్స్ రన్ చేయడం. కొంతసేపు అలా ఒక 50 మీటర్స్ వాక్. అలాగా ఒక రౌండ్ కంప్లీట్ చేయగలిగాను. సో, టైమ్ సేవ్ చేయడానికి. లేట్ అవ్వకుండా. అలా అయిపోయింది. ఇంకొక 10 కేఎం మిగిలిపోయింది. ఆ ఒక్క 10 కేఎం ఇంకా పరిగెట్టడానికి అవ్వలేదు. చిన్న పరిగెట్టడానికి ట్రై చేసినా నొప్పొచ్చేది. అప్పుడు ఏటి చేశాను దీని మీద లెఫ్ట్ లెగ్ మీద వెయిట్ ఎయకుండా రైట్ లెగ్ మీద ఏసాను. అంటే రైట్ లెగ్‌తో ఇప్పుడు మెక్కుకుంటూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎలా నడుస్తారు. ఏదైతే కాలు బాగోదో, ఏది బావుంటదో దాని మీద ఎక్కువ వేస్తా. అలా దీని మీద మిగతా 10 కేఎం దాని మీద ప్రెషర్ చేసుకుంటూ వచ్చాను.
సరే ఓకే. ఎన్ని ఇదైనా సరే లాస్ట్ అక్కడ ఎదురుగా ఫినిషింగ్‌ది ఎవరైనా ఐరన్ మ్యాన్ ఫినిషింగ్ పోడియం ఉంది. ఆ ఆర్చ్ దగ్గరికెళ్ళేటప్పటికి పరవాడ కృష్ణ ఫ్రమ్ ఇండియా చప్పని గూస్ బంప్స్ వచ్చాయి. అప్పుడు పరిగెట్టాను. ఆ లాస్ట్ 100 మీటర్స్ పెయిన్ గాదు, ఏం గాదు. రన్ స్టార్ట్ చేశాను. ఒక్కటే మాట, కృష్ణ ఫ్రమ్ ఇండియా. యూ ఆర్ యాన్ ఐరన్ మ్యాన్. మొత్తం నిజంగా ఇప్పుడు కూడా బిగుస్తున్నాయి. ఎంతైతే నేను అంత స్ట్రగుల్ అయ్యానో, ఆ ఒక్క అనడానికి ఆడొచ్చి ఆ మెడల్ ఏసినప్పుడు వెంటనే ఏడుపొచ్చింది. ఏడుపంటే అంటే ప్రతిసారి ఏడడం అంటే అది అది దాన్నేమంటారు? అంటే 0 నుంచి సంథింగ్ అయినప్పుడు ఎలా ఉంటదంటే, ఆ సంథింగ్ అయినప్పుడు ఒక ఫీల్ ఉంటది చూసావా? అది ఎక్స్‌ప్రెస్ చేయలేం. సో, ఆ రోజు అది ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఇంకా అప్పుడు యూ ఆర్ ఎన్ ఐరన్ మ్యాన్ హమ్మయ్య! నాకు ఐడెంటిటీ వచ్చింది. అందరికి ఫోన్లు చేసుకున్నాను చెప్పాను. పక్కనే రిఫ్రెష్‌మెంట్ రూమ్ ఉంటది. కూర్చున్నాం. నేను ఆ ఢిల్లీ ఫ్రెండ్. తిండి లోపలికెళ్ళట్లే. తినబుద్దెయట్లే. తర్వాత రూమ్ లేదు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడెక్కడికెళ్తాం? మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్‌కెళ్దాం అంటే అప్పటికి 9:30 అయిపోయింది. ఆదివారం. ఆళ్ళెళ్ళిపోయారు. ఆళ్ళింటికెళ్ళిపోతారు. నా బట్టలు, గిట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ఢిల్లీ వాడిని బాబు నీ రూమ్‌లో షెల్టర్ ఇవ్వరా అంటే, లేదు వాళ్ళకి షేరింగ్ అడుగుతానంటే, ఒక $36 ఎంతో పే చేయమని, సరే నేను పే చేస్తానంటే, సరే రూమ్‌కెళ్దాం రా అన్నాడు. ఇలాగే కూర్చొని ఉన్నాను. రూమ్‌కెళ్దాం రా అన్నాను. ఆడు లేచిపోయాడు. నేను లెగలేకపోతున్నా. అయిపోయిందది. ఏటంటే ఈ రైట్ సైడ్ కాఫ్ ఇంత వాచిపోయింది. ఎందుకంటే మొత్తం అంతా దాని మీదేసాను కదా! ఇది ఇంజ్యూరీ అయిపోయింది లెఫ్ట్. లేకపోతుంటే ఏమైంది క్యా హువా రే అంటే, అరే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ వాక్ రే. డూ యూ నీడ్ మెడికల్ సపోర్ట్? మేబీ. దెన్ హీ కాల్డ్ మెడికల్ సపోర్ట్. సో, వాళ్ళు అక్కడి నుంచి స్ట్రెచర్ తీసుకొచ్చారు. లోపల పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళన్నారు, ఏంటి ఇక్కడ అడ్మిట్ అయిపోతారా? లేదంటే ఏంటంటే నాకు 2 పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి. చిన్న మసాజ్ చేయండి. కొంచెం తగ్గితేనే ఎందుకంటే అడ్మిట్ అయితే మళ్ళీ ఇంట్లోళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా? అక్కడ చాలా ప్రాసెస్ ఉంటది. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ. అవన్నీ అవసరం మనం తట్టుకోగలం కాబట్టి వాళ్ళకి చెప్పాం. చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ మసాజ్ చేసి అదేవో పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏశారు. తగ్గింది. ఒక గంట తర్వాత ఆల్మోస్ట్ 11:30, 12కి ఆళ్ళ రూమ్‌కెళ్ళాం. సో, ఇది ఒక జర్నీ. చాలా చాలా క్రేజీ ఆ! జర్నీ ఇది. ఆ తర్వాత ఐరన్ మ్యాన్‌కి నెక్స్ట్ ఐరన్ మ్యాన్‌కి స్పాన్సర్స్ వచ్చారు. దివీస్ కంపెనీ. వాళ్ళొచ్చినప్పుడు నాకెలా అంటే కంఫర్ట్. నేను 4 రోజులు ముందెళ్ళిపోయా. ట్రాక్ చెక్ చేసుకున్నాను. స్విమ్మింగ్ చేశాను. ట్రయల్ స్విమ్ చేశాను. ట్రయల్ సైక్లింగ్ చేశాను. ట్రయల్ రన్ చేశాను. ఎక్విప్‌మెంట్ ఫుల్‌గా ఉంది. హ్మ్. నో టెన్షన్. అసలు దీనికి దానికి కంపేర్ చేసుకుంటే అసలు నేను నిజంగా ఎలా చేయగలిగాను అనిపిస్తది ఇప్పుడు కూడా. ఇప్పటికి ఐరన్ మ్యాన్ అంటే అంత ఈజీ కాదు. బట్ అలాంటి సిట్యుయేషన్‌లు ఇప్పుడు నేను చేయమంటే అలాంటి సిట్యుయేషన్ నేను ఫేస్ చేయగలనో లేదో నాకు డౌటే. దట్ వాస్ డిఫరెంట్ అది డిఫరెంట్ 'కృష్ణ ఐరన్ మ్యాన్.' కంప్లీట్‌లీ దిస్ డిఫరెంట్ 'కృష్ణ ఐరన్ మ్యాన్.' ప్రీ ముందు కూడా ఏమి ఇది ఉండకుండా అంతా ఈవెన్ త్రూ అవుట్ ద జర్నీ అంత పెయిన్ అండ్ ఆల్ దట్ త్రూ ఇట్స్ రియలీ జస్ట్ ఐ థింక్ మీరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం వల్ల అవుట్ ఆఫ్ దట్ షీర్ విల్ పవర్ ఫస్ట్ ఐరన్ మ్యాన్ కి that opened that I think set a mark throughout the world that ఇప్పుడు ఎవరికీ స్టోరీ తెలీదు. సింపుల్‌గా ఐరన్ మ్యాన్ అయిపోయింది అనుకుంటారు గానీ, ఈ వేలో అయిందంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్‌గా. నేను చెప్తున్నాను. నాకిప్పుడు ఆ సిట్యుయేషన్ ఇచ్చి నువ్వు చేయరంటే నేను చేయలేను. అప్పుడున్న విల్ పవర్ అలాంటిది. అంటే నేను దేనికి ప్రిపేర్ అయ్యాను. ఐ షుడ్ డూ ఇట్. ఐ షుడ్ ఫినిష్ ఇట్. ఐ షుడ్ గెట్ ఐరన్ మ్యాన్ టైటిల్. దట్స్ ఇట్. ఇప్పుడంటే ఆల్రెడీ 3 వచ్చాయి కాబట్టి ఫోర్త్ దానికి నాకు ఏమనిపిస్తదంటే, సరే ఇంత అయితే అన్నీ కంఫర్ట్‌గా ఉంటేనే ఎళ్ళడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే ఆ కష్టం తెలుసు. అప్పుడంటే చెప్పాను కదా! చాలా టూ మచ్ విల్ పవర్. అంత రిస్క్‌గా ఉండేది. so as we're close to coming to the end there are some more things I want to know from you ఇప్పుడు మీరు చెప్పారు కదా this whole story and you're writing a book struggle behind being the first Iron Man of AP and I want to know from you ఇప్పుడు as a Iron Man as a 3-time Iron Man champ and as a established triathlon runner a triathlete వాట్ ఈస్ ఇప్పుడు ఒక బయట సివిలియన్ మీరు ఎవరికైనా చెప్తే ఐఎమ్ ట్రయాథ్లీట్ ఐఎమ్ అన్ ఐరన్ మ్యాన్ అని వాట్ ఈస్ హౌ డు దే పర్సీవ్ యూ
వర్సెస్ వాట్ ఈస్ ద రియల్ ట్రూత్? అంటే మీరు బయట ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎలా మీకు ఇది అవుతారు? చాలామందికి ఓన్లీ ఈ ఎవరైతే మ్యారథాన్ పరిగెట్టే ఫిట్‌నెస్ ఎంతూసియాస్ట్‌లు ఉంటారు గదా! వాళ్ళు లేదంటే ఈ ట్రయథ్లాన్ పరిగెట్టాలని ఒక స్టోరీని చూసి ఇన్‌స్పైర్ అయినోళ్ళు, ఇలాంటోళ్ళకి ఐరన్ మ్యాన్ కోసం తెలుసు. లేదంటే ట్రయథ్లాన్ ఉందని తెలుసు బేసికల్‌గా. సో, వాళ్ళకి నేనెప్పుడైనా ఇలా చేసి చెప్పాను, ఇలా చేశాము, నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నా అంటే ఆబ్వియస్‌గా అప్రిషియేట్ చేస్తారు. బట్ ఫైనాన్షియల్‌గా అనేటప్పటికి చాలామంది ఇంత ఎంట్రీ ఫీజే 80,000 అంటే అయిపోతున్నారు. సో, అది ఇండియాలో అయితే బాగుండు అని అనుకుంటున్నా. బట్ ఇండియాలో ఆహ్, ఓన్లీ గోవాలో ఉంది. దట్ టూ హాఫ్ ఐరన్ మ్యాన్. హాఫ్ అంటే అంత అంటే మాకు ఫుల్ చేసినోళ్ళకి అంత క్రేజ్ అనిపించదు. ఫుల్లే బావుంటది. సో, ఇక్కడ వైజాగ్‌లో కూడా ప్రపోజల్ పెట్టారు యాక్చువల్‌గా గోవా కన్నా ముందు హాఫ్ ఐరన్ మ్యాన్. వచ్చుంటే బావుండే. బట్ ఎక్కువ ఎక్స్‌పాన్సివ్ అంటే టూ మచ్ ఇదడిగారు. ఫ్రాంచైజీ అడిగారు. గవర్నమెంట్ అప్రోచ్ అయింది యాక్చువల్‌గా. సో, కానీ అవ్వలేదు. డీల్ అవ్వలేదు. సో, అలాగే వీళ్ళేంటంటే ఎప్పుడైతే ఎంట్రీ ఫీజ్ చెప్తామో వాళ్ళకి బట్ ట్రైనింగ్ అవ్వడానికి ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తున్నారు. అదే చెప్తాను కొంతమందికి ఆన్‌లైన్ గాని ఏదన్నా జస్ట్ గైడెన్స్ ఇస్తాం అంతే. దాంట్లోనే అలాగా చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు బాగా అవేర్‌నెస్ వచ్చింది. అప్పుడేంటంటే చాలామందికి ఏదైతే మ్యారథాన్ అనే ఒకటుందో చాలామంది రన్నింగ్ చేసినోడు మ్యారథాన్ ఎళ్ళడానికి. అలా ట్రైథాన్ అనుకున్నోడు స్విమ్మింగొచ్చి రన్నింగ్ చేసినోడు మాత్రం అంటే ఓన్లీ రన్ వచ్చినోడు మ్యారథాన్‌కెళ్తున్నారు. కొంచెం స్విమ్మింగొచ్చి రన్నింగ్ కూడా చేస్తున్నాడనుకో పక్కా ట్రైథాన్‌కి అట్రాక్ట్ అవుతారు. ఆళ్ళ లాస్ట్ టార్గెట్ ఐరన్ మ్యానే ఉంటది. సో, వీళ్ళు కూడా మనల్ని వచ్చి ఎవడైనా గైడెన్స్ తీసుకోవడం గానీ ఇలాంటివి చేస్తుంటారు. సో, వాళ్ళకేంటంటే ఇదే ఈ ఫైనాన్షియల్ తప్ప చాలా అందరికంటే ఫినిష్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఇప్పటికి కూడా చాలా మందికి అలాంటి ఛాలెంజ్‌లంటే ఇష్టమైనోళ్ళు బోలెమందున్నారు. బట్ ఎప్పుడైతే ఎంత ఎక్స్‌పెన్సివ్ అని అనేటప్పటికి తగ్గిపోతున్నారు. సో మీరు 3 టైమ్స్ చేశారు కదా! విచ్ ఇయర్స్ వర్ దీస్? 2017, 2018 అండ్ 2023. 2023. And you are also doing one One next more year. this year. This year. Hmm. This is in In ఆగస్ట్ ఐ గెస్. అప్పటికి నా ట్రైనింగ్ కూడా సరిపోతుంది. ప్లస్ ఈ ఎన్ఓసీలు ఇవన్నీ క్లియర్ చేయొచ్చు. ఈలోపు స్పాన్సర్స్ ఎతుక్కోవాలి. మేజర్ థింగ్ స్పాన్సర్స్. ఎందుకంటే ఒకప్పుడున్న 50,000 ఎంట్రీ ఫీజ్ ఇప్పుడు 80,000-1,10,000 అయిపోయింది. సో, ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాల కన్ఫర్మేషన్ కోసమైనా సరే ముందు మనం అది తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో, ఐయామ్ లుకింగ్ ఫర్ ద నెక్స్ట్ ఐరన్ మ్యాన్. ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ర్యామ్ ఆడాలనుకుంటున్నాను. ర్యామ్ అంటే రేస్ అక్రాస్ అమెరికా అని. యూఎస్‌లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కి 4,880 కిలోమీటర్స్. టఫెస్ట్ సైక్లింగ్ అనమాట. అంటే మొత్తం ఎలివేషన్ కూడా అలాగే ఉంటది. ఔట్ ఆఫ్ 8 డేసో, 10 డేస్‌లో చేయాలి. అది ఫినిష్ చేయడం కొంచెం కష్టం. చాలామంది అటెంప్ట్ చేస్తారు గానీ ఫినిష్ అవ్వరు. చాలా తక్కువ మంది ఇయర్‌కి అది ఫినిష్ చేసేవాళ్ళు. అది గూడా చేద్దాం. అది గూడా ఏపీ నుంచి ఎవరు చేయలేదు కదా! ఇంకొకటి గూడా ఒక బుక్ మన మీద ఒక పేజ్ ఉంటది. ర్యామ్ క్వాలిఫైయర్ ఆర్ ర్యామ్ ఫినిషర్. సో, అది గూడా ఇంకో పేజ్ మన పేరు మీద వస్తది. అదే ఇవన్నీ ఊరికనే రావు. ఏంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇవన్నీ చాలా కష్టం. ఈ గ్రౌండ్ వర్క్, ఫినాన్షియల్ పక్కన పెట్టేస్తే ఫిజికల్‌గా చాలా కష్టం. మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఈ కష్టం అలవాటు గదా! సో, చెప్పడం చాలా సింపుల్‌గా చెప్పేస్తాం. వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటది? ఆహా! ఇంతేనా అనిపిస్తది. బట్ చేసేటప్పుడు దే ఆర్ వెరీ నో డిఫికల్ట్. అది. And just do you want to talk about the initiative you have started through Vizaglo? Because I know you're a part of TNC. ట్రై నేషన్ క్లబ్. యాక్చువల్లీ నేను ఈ క్లబ్ కోసం ఆలోచించింది ఎందుకంటే, సమ్‌హౌ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కొంచెం ఈ కాంపిటీటివ్ లెవెల్ తగ్గిస్తాను. ఎందుకంటే, వాట్ వి మిస్డ్ ఈస్ మేము వైల్ వి వర్ డూయింగ్ నేషనల్స్ అండ్ ఆల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉండేవి గావు. జస్ట్ ఓన్లీ ఎవరైతే సెలక్షన్ ట్రయల్స్ పెడతారో అదే ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగ్లూర్ ట్రయత్‌లోనో లేదంటే పూణే ట్రయత్‌లోనో అక్కడక్కడ ఇయర్‌కి 1, 2 ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్కడో ఆర్గనైజ్ చేస్తే మనోళ్ళు ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నోళ్ళు చాలామందున్నారు. వీళ్ళు హ్యాపీగా ఎళ్ళడానికి పాపం కష్టపడి అక్కడ రిజిస్టర్ చేసుకొని, అక్కడికెళ్ళి ట్రయథ్లాన్ చేసి అంటే మన దగ్గర లేదా? మనం చేయలేమా? వైజాగ్ ఏం తక్కువ.
వి హావ్ బీచ్, వి హావ్ గుడ్ రోడ్స్, వి హావ్ ఎవ్రీథింగ్. సో, నేనిక్కడే ఇక్కడ అన్ని ప్లాట్‌ఫార్మ్‌లు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఈవెన్ మేబీ ఇన్ ఫ్యూచర్ 'ఐరన్ మ్యాన్' ఫ్రాంచైజీ తీసుకొని వైజాగ్‌లోనే 'ఐరన్ మ్యాన్' మనం ఆర్గనైజ్ చేయొచ్చేమో ఆఫ్టర్ 4, 5 ఇయర్స్ ఇది కంటిన్యూస్‌గా ఎళ్తే. సో, నాకేంటంటే నాకు ఏదైతే 'టీఎన్‌సీ ట్రై నేషన్ క్లబ్' అనుకున్నో ఆ పేరులో ఉన్నట్టే ట్రై 3 ఈవెంట్లు నేషనల్ లెవెల్ ఈవెంట్‌లు ఆర్గనైజ్ చేసి, పిల్లలు ఎవరైతే ఉంటారో అప్‌కమింగ్ జనరేషనోళ్ళకి అంటే ఇప్పుడు ట్రైత్‌లోనే ఎక్కువ కాంపిటీషన్స్ అవ్వవు ఇండియాలో. బట్ మనం కూడా పెడితే వన్ ఆఫ్ ద లిస్ట్‌లోకి ఎళ్తది కదా! ఇక్కడ ఒకటుంది. అందులోను వైజాగ్ అంటే అందరికీ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ సిటీ కదా! అందరికి. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వైజాగ్ ఇండియాలో తెలియనోళ్ళు ఎవరు లేరు. సో, ఇలాంటి దాంట్లో మనం ఎందుకు స్పోర్ట్స్‌లో ఎవరు ఇప్పుడు సీ స్విమ్మింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్. ముంబైలో అవుతుంది, పూణేలో అవుతుంది. ఈవెన్ ఉడిపిలో అవుతుంది. ఇలాగ అన్ని దిక్కులో అవుతున్నాయి. మన సీ ఎంత బ్యూటిఫుల్ సీ ఉంచుకొని గోవాలో అవుతుంది. ఇంత బ్యూటిఫుల్ సీ గాని ఆ స్ట్రెచ్ 20, 30 కిలోమీటర్ స్ట్రెచ్‌లోని మనం ఒక ఓషన్ ఎవరు ఆర్గనైజ్ చేయలేకపోయారు. సో, అదోటి. ట్రయథ్లాన్ ఎవరు చేయలేకపోయారు. ఓపెన్ సైక్లింగ్ చేయలేకపోయారు. 3 కలిపి చేయలేకపోయారు. విడివిడిగా కూడా ఎవరు చేయలేరు. సో, అది ఆ టైప్ ఆఫ్ కల్చర్ అంటే ప్రతి ఒక్క బ ఒక యంగ్ కేటగిరీ నుంచి ఒక అడల్ట్ కేటగిరీ వరకు 18 అబోవ్ వరకు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇయర్‌కొకటి. ట్రయథ్లాన్ అంటే ఇయర్‌కొక నేషనల్స్. ఊరికనే పెట్టేసి వదిలేయడం కాకుండా వాళ్ళు కూడా ఒక క్యాష్ ప్రైజో లేదంటే ఒక వర్తబుల్ గిఫ్ట్‌లో పనికొచ్చేవి. ఎందుకంటే మేము చేసినప్పుడు ఓన్లీ జస్ట్ మెడల్ ఏసి పంపించేసేవాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి. అదే మాకు ఆ టైంలో ఒక షూ ఇవ్వడమో, కిట్ ఇస్తే మేము నిజంగా ఇచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకది తెలుసు. వెంట్ త్రూ ఇట్. సో, అదెలా ఉంటదో తెలుసు. అలా ఇచ్చినప్పుడు మేమెంత హ్యాపీగా ఉంటామనేది. అది నా చేతులతో ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేయగలుగుతున్నాను కాబట్టి చేద్దామని చెప్పి నేనింకా డిసైడ్ అయ్యి ఒక క్లబ్ ఒకటి ఫార్మ్ చేశాను. మేబీ అప్‌కమింగ్ ఇయర్స్‌లో నేషనల్ వైడ్ ట్రయథ్లాను, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్ 3 ఎళ్తాయి. కొంచెం నాకీ ఒకవైపు జాబ్ చేస్తూ ఇవి చేయడం కదా! కొన్ని కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. బట్ అవుతాయి. ఎందుకంటే జాబ్ గూడా ఇంపార్టెంట్ కదా! సైమల్టేనియస్‌గా. అది. But yeah, I guess this is about it. Your whole journey, and especially as being a police officer, ఎగ్జాక్ట్‌లీ. doing all of చాలా this కష్టం. అనేది చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఒక గవర్నమెంట్లో పొజిషన్ హోల్డ్ చేసి బీయింగ్ రెస్పాన్సిబుల్ దేర్. టైమ్ స్పేర్ జేసుకోవడం. అంటే లైక్ అందరూ జాబ్ అయిపోయాక అందరూ ఇంటికెళ్ళి పడుకోవాలో, లేదంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తది. లేదంటే జాబ్‌కెళ్ళకముందు రెస్ట్ తీసుకొని జాబ్‌కెళ్ళను. నేను జాబ్‌కెళ్ళకముందంటే ఒక 10 కిలోమీటర్స్ పరిగెట్టేసి అప్పుడే మళ్ళీ ఎళ్లి జాబ్ జేసుకొని, ఏమైనా ఇబ్బందుంటే నాలో నేను అలా బాధపడుతూ అంటే ఫిజికల్‌గా. కానీ అలా అని చెప్పి పరిగెట్టకుండా ఉండలేను. ఏ వర్కౌట్ చేయకుండా ఉండలేను. బిఫోర్ జాబు కానీ ఆఫ్టర్ జాబ్ కానీ, ఆ రోజు వర్కౌట్ ఉందంటే వర్కౌట్ పడిపోవాల్సిందే. అది జాబ్ తర్వాతైనా, నైట్ అయినా, లేదంటే ఎర్లీ మార్నింగ్స్ అయినా, నైట్ షిఫ్ట్ చేసుకొనొచ్చి మళ్ళీ మార్నింగ్ పరిగెట్టాలన్నా సరే, అక్కడ నాకు ఈవెంట్ ఉంది, వర్కౌట్ షెడ్యూల్ ఉందంటే మాత్రం నో కాంప్రమైజ్. సో, మెయిన్ అంతా మైండ్. నా మైండ్ అడాప్ట్ అయిపోయింది. దానికి బాగా అలవాటయిపోయింది. ఆనెస్ట్‌లీ మీ స్టోరీ అంతా విని, యువర్ ప్యాషన్, యువర్ విల్ పవర్, మీకంత ఆబ్స్టికల్స్ ఉన్నా మీరు మీ ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఫినిష్ చేశారంటే నాకు ఓన్లీ మీరు మాట్లాడేదంతా ఒక డేవిడ్ గాగిన్స్ లాగే అనిపిస్తుంది. బట్ ఏపీ నుంచి పరవాడ కృష్ణ యెస్. జస్ట్ చూద్దాం ఇంకా ఈ నెక్స్ట్ టైమ్‌లో మేబీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాను. చూడాలి అంతా సపోర్ట్ ఉంటే అదే మా డిపార్ట్మెంట్ సైడ్, ఫ్యామిలీ సైడ్ అంతా. హోప్‌ఫుల్లీ యూ విల్ సీ మీ ఇన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇన్ ఐరన్ మ్యాన్. That will be amazing, Anna. Let's see. And yeah, that's about it. Any closing remarks you want to add to the younger generation who will be watching? యాహ్! ఎగ్జాక్ట్‌లీ నేను సీరియస్‌గా చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫోన్స్ పక్కన పెట్టి అంటే ప్రతి ఒక్క పిల్లోడికి నేనిప్పుడు మార్నింగ్ 5:00 సైక్లింగ్‌కెళ్ళినప్పుడైనా, రన్నింగ్‌కెళ్ళినప్పుడైనా సండేస్ అదే ఏజ్‌లో ఆ టైము అంటే మార్నింగ్ 5:00 లేసి ఒక యాక్టివిటీ చేయాల్సింది పోయి బైకుల మీద ఊరికనే ఎళ్తున్నారు. ఊరికనే తిరుగుతున్నారు. ఊరికనే యాక్సిడెంట్‌లవుతున్నాయి. అంటే వాళ్ళ ఏజ్‌లో ఎవ్వరికీ టార్గెట్స్ లేవు. ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి. కెరియర్ అంటే లైక్ సీ ఏదైతే పక్కనోళ్ళు ఉన్నోళ్ళు తిరుగుతుంటారో
అవన్నీ నీకు కూడా వస్తాయి. ఎప్పుడు పాస్ సెటిలయ్యి నీ టార్గెట్‌లో సక్సెస్ అయితే అన్నీ అవే వస్తాయి. బట్ సక్సెస్ అవ్వడానికి ఒక గోల్ ఉండాల. అప్పుడే కదా సక్సెస్. వితౌట్ గోల్ సక్సెస్ అనే మీనింగ్ లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు యంగ్‌స్టర్స్ అందరూ ఎనీ ప్రొఫెషన్, ఒక ప్రొఫెషన్‌లో టార్గెట్ పెట్టుకొని దానికోసం మీరెంత దాన్నేమంటారు? ఎంత ఎఫర్ట్స్ పెడతారో అదే రిజల్ట్. ఆ ఎఫర్ట్సే రిజల్ట్ ఇస్తది. సో, టార్గెట్ ఉండాలి. అండ్ బా ఈ డ్రగ్స్ కార్ట్‌లకి మాత్రం సీరియస్‌గా మెసేజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. అండ్ అదే మీకు అంతకి డ్రగ్ కావాలనుకుంటే ఈ సైక్లింగో, రన్నింగో, స్విమ్మింగో ఇదే ఒకసారి స్టార్ట్ చేస్తే అవే డ్రగ్స్. ఇంతకు మించిన పెద్ద డ్రగ్‌లు ఇంకేం లేవు. మీకు డబ్బులు అలాగే అవుతుంటాయి. బట్ ఇట్స్ ఎ హెల్తీ డ్రగ్. సో, అందరూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ యంగ్‌స్టర్స్ డిఫరెంట్ కాంటెంట్స్ క్రియేట్ చేస్తున్నారు గానీ, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. మనం ఎంత ఏది చేసినా సరే, సడెన్‌గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే నో యూజ్ ఎవరు ఏం చూడరు. అదే ఫిజికల్ యాక్టివిటీ ఉందంటే అట్‌లీస్ట్ అదొక షీల్డ్‌లా కాపాడుతది. మనం ఏం చేసినా. సో, అందరూ 100% అందరూ చేయాల్సిందే. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. అప్పుడే హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నప్పుడే ఏదైతే గోల్సో లేదంటే వాళ్ళు ఏదేదో ఏ సక్సెస్ అనుకుంటే అన్నీ రీచ్ అవుతారు. సో, అదే నా మెసేజ్. It was great having you here. Thank ఈ you. whole journey honestly నాకు goosebumps వచ్చేస్తున్నాయి. And I can't wait for people to know more and more about you. Whole of AP, in fact, whole of India, we would love for this to be known. Thank So, you. Thank you so much. thank you so much for letting us host you. లేదు నాకు ఇలా ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి నేను కూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీరు నాకు ఈ టైం ఇచ్చినందుకు నాకు చాలా నిజంగా థాంక్స్ ఎ లాట్. మీ టీమ్ అందరికి ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా మంచి కాంటెంట్స్ క్రియేట్ చేసి మంచిగా పబ్లిక్‌లోకి ఎలాంటి ఇన్‌స్పిరేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ తీసుకెళ్తాను నేను. థాంక్ యూ సో మచ్. Thank you, Anna. Yeah. So that's about it. That was episode 12. See you guys. This was Parvada Krishna Anna, 3-time Ironman Vacha, and we'll see you soon. Bye bye.